హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. హాయ్ అన్న. యాహ్! ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? ఇప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్స్‌లో ఫ్లెక్స్, బాక్స్, నావ్ బార్ ఇక్కడి వరకు ఫినిష్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ అప్ టు నౌ? నో అన్న. సో, ప్రాజెక్ట్ అయితే నేను చెప్పిన కరెక్షన్స్ అయితే చేసుకోండి. సో, ఎందుకంటే మనం సేమ్ అదే స్ట్రక్చర్‌లోనే మనం ఫాలో అవుతాం అనమాట. కమింగ్‌లో మొత్తం. సేమ్ అదే స్ట్రక్చరే మీరు ఫాలో అవ్వాలి కూడా. ఎందుకంటే నేను చెప్పినా చెప్పకపోయినా మీరు అదే స్ట్రక్చర్‌తోనే మీరు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ క్లాస్ 7 ఫ్లో టు క్లియర్ టేబుల్ లిస్ట్ నెక్స్ట్ సుడో క్లాసెస్ సుడో ఎలిమెంట్స్ పొజిషన్స్ ఫ్లో టు టేబుల్ లిస్ట్ సుడో క్లాసెస్ ఇక్కడ వరకు ఫినిష్ చేద్దాం. అండ్ వీలైతే మనకి మీడియా క్వైరీస్ గ్రేడియంట్స్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇవి కూడా టైం ఉంటే ఇవి కూడా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సుడో క్లాసెస్ అండ్ సుడో ఎలిమెంట్స్ గురించి చూద్దాం మనం. సుడో క్లాసెస్ అండ్ సుడో ఎలిమెంట్స్ సెలెక్టార్స్ అన్నమాట. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టార్స్ మనకి ఇవి. సో మనకి ఇవి ఏంటంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సెలెక్టార్ అనమాట. సో క్లాస్ 7 sudo class dot html5 sudo class. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక యాంకర్ ట్యాగ్ తీసుకుంటున్నా. యాంకర్ ట్యాగ్ ఇక్కడ ఏదో ఒక లింక్ తీసుకున్నా. ఇక్కడ మనకు ఏదో ఒక డమ్మీ లింక్ తీసుకుంటున్నా. సో డిఫాల్ట్గా మనకి యాంకర్ ట్యాగ్ అనేది ఏ కలర్లో ఉంటుంది? డిఫాల్ట్గా ఏ కలర్లో ఉంటుంది? బ్లూ కలర్. బ్లూ కలర్ ఉంటుంది. సపోజ్ గూగుల్‌లో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే నేను సెర్చ్ చేస్తున్నా. సపోజ్ తెలుగు 1, 2, 3 అనుకోండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు మనకి ఏదైనా సరే ఒక లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి డిఫరెంట్ కలర్‌లోకి మారిపోయింది. ఇవి నేను ఓపెన్ చేయలేదు కాబట్టి ఇట్లా నీట్‌గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇన్ కేస్ ఇది గాని నేను ఓపెన్ చేశాను అనుకోండి. చూడండి ఇట్లా ఓపెన్ చేశాను. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ చూడండి ఇది ఏ కలర్‌లోకి మారిపోయింది చూడండి డిఫరెంట్ కలర్‌లోకి మారిపోయింది. అంటే ఇక్కడ ఏందంటే ఈ కలర్స్‌ని బట్టి విజిటెడా? విజిటెడ్ అవ్వలేదా? అనే కలర్‌ని కాంబినేషన్ మనకు తెలుస్తది. ఇప్పుడు ఇది నేను విజిటెడ్ అవ్వకుండా ఉండాలి అనేలాగా నేను కలర్ పెట్టుకోవాలనుకుంటున్నా. ఎలా పెట్టుకోవచ్చు? చెప్తారా ఎవరన్నా? ఇప్పుడు ఇది విజిటెడ్ అయిపోయింది. విజిటెడ్ అయిపోగానే మనకెలా తెలుస్తది? అది విజిటెడ్ అయిపోయిందని ఎలా తెలుస్తది దీనికి? ఎనీ ఐడియా? ఇది విజిటెడ్ అయిపోయిందనేసి ఎలా తెలిసింది? అండ్ ఇది ఎలా కలర్ మారింది? క్లిక్ చేస్తే విజిటెడ్. క్లిక్ చేస్తే విజిటెడ్. క్లిక్ చేసిన తర్వాత విజిటెడ్. మళ్ళీ తర్వాత నేను క్లిక్ చేశాననుకోని నాకు తెలుసు. బట్ నెక్స్ట్ వేరే పర్సన్ వస్తారు ఈ సిస్టమ్ మీదకి. సేమ్ ఇదే సిస్టమ్ మీదకి వేరే పర్సన్ వచ్చేసి సేమ్ ఇదే తెలుగు 1, 2, 3 రివ్యూ అనేసి సెర్చ్ చేస్తాడు. ఇలా సెర్చ్ చేసినప్పుడు ఏంది ఇక్కడ ఆల్రెడీ ఎవరో ఓపెన్ చేశారు అనేసి తెలిసిపోద్ది తనకి. అవునా? సో ఇక్కడ అలా క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగా ఆ కలర్ చేంజ్ అయ్యింది. ఇది దేన్ని బట్టి ఉంటదంటే హిస్టరీని బట్టి ఉంటది. హిస్టరీలో ఏదైతే మనకు స్టోర్ అయ్యుంటాదో ఆ హిస్టరీ వచ్చేసి మనకు ఇక్కడ మనం ఆల్రెడీ ఓపెన్ చేశారు అనే కలర్‌ని మనం డిఫైన్ చేస్తది. దాన్ని ఎలా మనం తెలుసుకోవాలి ఇప్పుడు? అంటే డిఫాల్ట్‌గా ఉండే కలర్ ఎలా ప్రింట్ అవుతాది? అండ్ ఇలాగ ఓపెన్ అయిన తర్వాత కలర్ ఎలా ప్రింట్ అవుతాది? అనేదే ఇవాళ కాన్సెప్ట్ అన్నమాట. ఇట్స్ ఏ సుడో క్లాసెస్. ఇప్పుడు చూడండి మనకి ఈ ఎలిమెంట్‌ని హోవర్ చేస్తున్నా చూడండి. ఇలా హోవర్ అంటే ఈ హ్యాండ్ అంటే ఇక్కడ మనం ఈ కర్సర్ పాయింట్‌ని ఇక్కడ తీసుకొనెళ్ళడం. ఇట్స్ ఏ హోవర్ అన్నమాట. హోవర్ అయినా మనకి ఎలాంటి ఎఫెక్ట్ జరగలేదు. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే చూడండి మళ్ళీ కలర్ మారిపోయింది చూడండి.
క్లిక్ చేశాను కలర్ మారిపోయింది. క్లిక్ చేయగానే ఏమైంది? ఇది ఆల్రెడీ విజిటెడ్‌లోకి వెళ్ళిపోయింది. హిస్టరీలోకి వెళ్తున్నా. హిస్టరీలో వచ్చేసి మనకు ఈ లింక్స్‌ని నేను డిలీట్ చేస్తున్నా. చూడండి హిస్టరీలోకి ఇప్పుడు చూడండి మళ్ళీ నార్మల్ కలర్‌లోకి ఇచ్చింది. ఎప్పుడైనా సరే హిస్టరీలో ఉన్నింది అంటే ఇట్స్ ఏ ఓపెన్ అనమాట. అంటే ఇట్స్ ఏ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. విజిటెడ్ అయిపోయింది అనేసి దాని మీనింగ్. ఇప్పుడు మన దగ్గర ఉన్న లింక్‌ని విజిటెడా, అన్‌విజిటెడా తెలుసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు మనకి హెచ్1కి నేను ఏదైనా సరే కలర్ రాస్తే అప్లై అవుతదా టెక్స్ట్‌కి? కలర్ రెడ్ రాయాలనుకుంటున్నాను డిఫాల్ట్‌గా. అప్లై అవుతదా? అప్లై అవ్వదా? అప్లై అవుతదా? అప్లై అవ్వదా? అవుతుందా? ఏం పేరు మీ పేరు? అవుతుందనేవాళ్ళు? అవుతుందనింది ఎవరు? ఏం సైలెంట్‌గా ఉన్నారు? విమలా చెప్పింది? నేను సార్ రామంజనేయులు. రామాంజనేయులు. మీరు టెక్స్ట్ గురించి చెప్పేటప్పుడు మీరు వినలేదా క్లాసు? ఒక పేరెంట్ లోపల ఏదైనా సరే యాంకర్ ట్యాగ్ ఉంది అంటే, ఆ యాంకర్ ట్యాగ్‌కి డైరెక్ట్‌గా రాస్తేనే అప్లై అయితది. దాని పేరెంట్‌కి రాస్తే అప్లై అవ్వదు. సేమ్ లైక్ ఇప్పుడు గాని అంతే. ఇప్పుడు మనకి హెచ్1కి కలర్ రాస్తే హెచ్1కి అప్లై అవ్వదు. దాంట్లో యాంకర్ ట్యాగ్ ఉంటే యాంకర్ ట్యాగ్ అప్లై అవ్వదు. దాంట్లో ఏదైనా టెక్స్ట్ ఉంటే దానికి అప్లై అయితది. ఇప్పుడు చూడండి యాంకర్ ట్యాగ్ కాకుండా తర్వాత మనకి టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్‌కి వస్తది రెడ్. బట్ యాంకర్ ట్యాగ్‌కి టెక్స్ట్ రాదు. టెక్స్ట్ కలర్ రాదు. యాంకర్ ట్యాగ్‌కి రాదు. యాంకర్ ట్యాగ్ రావాలంటే ఏం చేయాలి? యాంకర్ హెచ్ ట్యాగ్‌కే రాయాలి. హెచ్1 హెచ్ స్పేస్ గ్రేటర్ ఏ. దెన్ హెచ్1లో ఉండే యాంకర్ ట్యాగ్. లేకపోతే ఇప్పుడు డైరెక్ట్‌గా యాంకర్ ట్యాగ్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు హెచ్1లో ఏ ఉంది కాబట్టి హెచ్1లో ఏ. హెచ్1 ఎందుకు రాశాను కొద్దిగా బిగ్గరగా ఉంటదనేసి. బట్ ఇప్పుడు ఇది విజిటెడ్ అయిందా? విజిటెడ్ అవ్వలేదా? అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఏ కోలన్ లింక్ అని రాయాలి. ఇట్స్ ఏ కోలన్ ఇండికేట్స్ ఏ సుడో క్లాస్ అనమాట. ఇది ఒక స్పెషల్ అనమాట. ఈ ఎలిమెంట్ మీద ఒక స్పెషల్ స్టేట్ మీద అప్లై అవుతూ ఉంటది. ఏ కోలన్ లింక్ అనమాట ఇది. ఏ కోలన్ లింక్. ఈ కోలన్ ఇండికేట్స్ ఏ సుడో క్లాస్ అనమాట. ఓకేనా? కోలన్ లింక్ అంటే ఇది లింక్ అనేది విజిటెడ్ అయిందా? విజిటర్ అవ్వలేదా? అనేసి దీన్ని బట్టి. ఇప్పుడు మనకు రెడ్ కలర్ వచ్చింది. రెడ్ కలర్ వచ్చింది కాబట్టి ఇట్స్ ఏ విజిటెడ్ అవ్వని లింక్ అనమాట. ఇప్పుడు ఇన్ కేస్ నేను దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే చూడండి మళ్ళీ నార్మల్ అయిపోద్ది. క్లిక్ చేస్తాను మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏ కోలన్ లింక్ అంటే ఏ వాల్యూ మనం ఓపెన్ చేయకుండా ఉండేదనమాట. ఇప్పుడు నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తానే మళ్ళీ నార్మల్ ఇట్లా అయిపోయింది. బట్ నాకు ఈ కలర్‌లో వద్దు. నాకు వేరే కలర్ కావాలి. ఓపెన్ చేసిన తర్వాత వేరే కలర్ కావాలి. ఆ కలర్ ఏందంటే ఏ కోలన్ విజిటెడ్ అనమాట. విజిటెడ్. విజిటెడ్ అయినప్పుడు కలర్ వచ్చేసి హాట్ పింక్ కావాలనుకుంటున్నా. విజిటెడ్ అయింది. అంటే విజిటెడ్ అయిపోయిన తర్వాత మనకు హాట్ పింక్ కావాలి. సీరియస్ విజిటెడ్ అయిపోయింది మనకి. సో, ఇక్కడ రివర్స్‌లో రాద్దాం. మనకేం చేద్దామంటే విజిటెడ్ అయిపోతే రెడ్ రాద్దాం. విజిట్ అయిపోతే రెడ్ రాద్దాం. అండ్ అదే విధంగా హాట్ పింక్ అనేది మనకు ఇలా రాద్దాం. ఇప్పుడు రెడ్ కలర్ వచ్చింది. ఇట్స్ ఏ విజిటెడ్ వాల్యూ. ఇది విజిటెడ్ వాల్యూ మనకు కాకూడదు అనుకోండి మనం ఏం చేయాలి? ఇక్కడ వాల్యూని రిమూవ్ చేయాలి. చూడండి హాట్ పింక్. హాట్ పింక్ అంటే మనకు ఏ కోలన్ లింక్ అనమాట. ఇప్పుడు మనకు ఏ విజిటెడ్ అనేది ఏ హోవర్ తర్వాత అనేది రావాలన్నమాట. మనకి ఇక్కడ ఏ కోలన్ లింక్, ఏ కోలన్ విజిటెడ్. విజిటెడ్ అనేది మనకు వచ్చింది. నెక్స్ట్ ఏ కోలన్ హోవర్. దీని తర్వాత మనకి ఏ కోలన్ హోవర్. ఏ లింక్ తర్వాతనే ఏ విజిటెడ్ ఉండాలి మనకు. అంటే ఏ హోవర్ అనేది వీటి తర్వాతనే మనకు ఉండాలి. ఇప్పుడు మనకి ఏ హోవర్ అంటే యాంకర్ ట్యాగ్‌ని హోవర్ చేసినప్పుడు ఏం కావాలి? కలర్ యెల్లో కావాలనుకుంటున్నా. కలర్ యెల్లో. నౌ సీ థిస్. హోవర్ చేస్తేనే కలర్ యెల్లో. కలర్ యెల్లోనే కాదు. మన ఫాంట్ ఫ్యామిలీ ఏదైనా సరే మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫాంట్ ఫ్యామిలీ వర్ధన. చూడండి. అంటే వర్ధన ఫార్మాట్‌లో మారుతుంది. నాకు అండర్‌లైన్ వద్దు. హోవర్ చేసినప్పుడు అండర్‌లైన్ వద్దు. అండర్‌లైన్ వద్దు అనుకుంటే టెక్స్ట్ డెకరేషన్ నన్. మసీస్. అండర్‌లైన్ వెళ్ళిపోతుంది చూడండి. హోవర్ చేసినప్పుడు నాకు వద్దనుకుంటున్నా. ఇప్పుడు ఏ కోలన్ యాక్టివ్ అనేసి ఉంది. ఏ కోలన్ యాక్టివ్ అనేసి ఉంది. ఇట్స్ ఏ యాక్టివ్. యాక్టివ్ అనేది ఏందంటే ఏ హోవర్ తర్వాతనే యాక్టివ్ రాయాలి. ఇక్కడ మనకు కలర్ వచ్చేసి ఆక్వా ఇస్తాను. ఆక్వా. అంటే దీని మీనింగ్ ఏందంటే ఏ అనే లింక్‌ని క్లిక్ చేసి పట్టుకున్నప్పుడు చూడండి. క్లిక్ చేసి పట్టుకున్నాను. క్లిక్ చేసి పట్టుకున్నాను. క్లిక్ చేయగానే మనకేమైతుంది ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోతేనే రెడ్ కలర్ వస్తది.
ఇట్స్ ఏ సీ దిస్ విజిటెడ్ అయినప్పుడు రెడ్ కలర్, హోవర్ అయినప్పుడు మనకు హోవర్ ఎలిమెంట్ హోవర్ చేసినప్పుడు యాక్టివ్ అంటే క్లిక్ చేసి పట్టుకున్నాడు. బట్ ఈ ఆర్డర్ ఇలాగా ఉండాలి. ఏ హోవర్ మస్ట్ కమ్ ఆఫ్టర్ ఏ లింక్ అండ్ ఏ విజిటెడ్. ఏ లింక్ అండ్ ఏ విజిటెడ్ తర్వాతనే ఏ హోవర్ రావాలి. అండ్ ఏ యాక్టివ్ మస్ట్ కమ్ ఆఫ్టర్ ఏ హోవర్ అనమాట. అంటే ఏ హోవర్ తర్వాత మాత్రమే ఏ యాక్టివ్ రావాలి. ఈ ఆర్డర్ ఇలాగండి. ఇక్కడ మీరు ఏదైనా రాసుకోవచ్చు. లింక్ అనేప్పుడు ఇక్కడ ఏదైనా మీరు రాసుకోవచ్చు. ఇక్కడ పాయింట్స్ ఏదైనా రాయొచ్చు. ఇట్స్ ఏ సెలెక్టర్. ఇప్పుడు ఇవి సాటిస్ఫై అయినప్పుడు ఆ సెలెక్టర్స్ ఏమేమి అప్లై చేయాలనేది ఇక్కడ రాస్తాం మనం. ఇక్కడ చూడండి నేను హోవర్ చేసినప్పుడు ఎన్నో రాసుకుంటాను చూడండి. హోవర్ చేసిన అండర్‌లైన్ తీసేశాను. అండ్ ఫాంట్ ఫ్యామిలీ మార్చుకుని అన్నీ మార్చుకున్నాను. సో, ఇలా అనమాట. క్లియరా? క్లియర్ దిస్? సుడో క్లాస్ 2 డాట్ HTML. ఇప్పుడు ఈ కేసులో ఏందంటే ఇంకొక సిట్యుయేషన్ తీసుకుంటున్నా. యువెల్‌లో ఎల్ఐలో ఏదో ఒకటి హోమ్ అనేసి ఇలా తీసుకుంటున్నా. హోమ్ అబౌట్ సర్వీసెస్ కాంటాక్ట్ బ్లాగ్ ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు మనకి యువెల్‌లో ఉండే ఇక్కడ ఎల్ఐస్ అన్నిటికి ఈ ఎల్ఐకి డిఫరెంట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఈ టెక్స్ట్ అన్నిటికి డిఫరెంట్ కలర్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వచ్చు? మీ వేస్ చెప్తారా? ఎలా ఇవ్వచ్చు? ఇప్పటి వరకు నేర్చుకున్న వేస్ చెప్పండి. అంటే ఈ ఎల్ఐకి సెపరేట్ కలర్ కావాలి, ఈ ఎల్ఐకి సెపరేట్ కలర్ కావాలి, ఈ ఎల్ఐకి సెపరేట్ కలర్ కావాలి, ఈ ఎల్ఐకి సెపరేట్ కలర్ కావాలి. ఎలా ఇవ్వచ్చు? సెపరేట్ టెక్స్ట్ కలర్ కావాలి. స్టైల్ కలర్ నార్మల్. ఇన్లైన్ సిఎస్ఎస్ వాడతాం. నెక్స్ట్ ఎల్ఐకి క్లాస్ ఇచ్చి కార్ ఇవ్వచ్చు. ఎల్ఐకి క్లాస్ నేమ్ ఇచ్చి క్లాస్ నేమ్స్ అన్నమాట. నెక్స్ట్ క్లాస్ నేమ్ ఓకే. నెక్స్ట్ అంతేనా? క్లాస్ నేమ్ అయినా ఇంకేం లేదా? క్లాస్ నేమ్ అయినా ఇంకేం లేదా? ఐడి లేదా? ఉంది సార్. మరి ఐడితో రాయరా? ఓకే, అలా రాసుకోవచ్చు. సో మనకి క్లాస్ నేమ్స్ ఎన్నని రాస్తాం, ఐడీస్ ఎన్నని రాసుకోగలం, ఇన్లైన్ ఎన్నని రాయగలం. అదంతే చాలా కష్టం. ఎందుకంటే ఈ ఎల్ఐలో అంత క్లమ్జీ అయిపోద్ది. మనకు క్లాస్ రాసినా క్లమ్జీ అవుతుంది, ఐడి రాసినా క్లమ్జీ అవుతుంది, అండ్ అదేవిధంగా ఇన్లైన్ సిఎస్ రాసినా క్లమ్జీ అవుతుంది. క్లమ్జీ లేకుండా రాయాలంటే సుడో క్లాసెస్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యువెల్లో ఉండే ఇది ఏమవుతుందంటే ఫస్ట్ చైల్డ్ అవుతుంది. యువెల్లో ఉండే ఇది ఫస్ట్ చైల్డ్ అవుతుంది, ఇది సెకండ్ చైల్డ్ అవుతుంది, ఇది థర్డ్ చైల్డ్ అవుతుంది, ఇది ఫోర్త్ చైల్డ్ అవుతుంది, ఇది ఫిఫ్త్ చైల్డ్ అవుతుంది. ఇలా ఇవి కౌంట్స్ అనమాట. ఫస్ట్ చైల్డ్ లాస్ట్ చైల్డ్ ఇలా మనకి ఇవన్నీ కౌంట్స్. ఇక్కడ మనకు ఇది ఫస్ట్ చైల్డ్ అంటాం, ఇది లాస్ట్ చైల్డ్ అంటాం. ఇది లాస్ట్ సెలెక్ట్ చేద్దాం. ఎక్కడుంది ఇది? యువెల్లో ఉండే ఎల్ఐ కోలన్ ఫస్ట్ చైల్డ్ అనమాట. ఎల్ఐ కోలన్ ఫస్ట్ చైల్డ్కి నేను ఏం చేస్తున్నా అంటే కలర్ రెడ్ ఇస్తున్నా. సిరీస్ ఫస్ట్ చైల్డ్కి కలర్ రెడ్ ఇస్తున్నా. సిరీస్ ఫస్ట్ వాల్యూకి మాత్రమే వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే ఇలా గ్రూప్ ఆఫ్ ఎల్ఐస్ ఉన్నప్పుడు, అంటే ఇలాగ లిస్ట్ ఆఫ్ ఎల్ఐస్ ఉన్నప్పుడు మనకి వాటిలో స్పెసిఫిక్గా ఒక వాల్యూని సెలెక్ట్ చేయాలంటే ఎలా అనేసి ఇది మీనింగ్ అనమాట. అండ్ అదేవిధంగా లాస్ట్ వాల్యూని సెలెక్ట్ చేయాలి. యువెల్లో ఉండే అన్నిట్లో లాస్ట్ వాల్యూని సెలెక్ట్ చేయాలంటే ఇట్స్ ఏ లాస్ట్ చైల్డ్ అనమాట. ఇట్స్ ఏ లాస్ట్ చైల్డ్ వచ్చేసి గ్రీన్ అనమాట. లాస్ట్ చైల్డ్ గ్రీన్ అనమాట. నా సిరీస్ ఇలా ఫస్ట్ చైల్డ్ అండ్ లాస్ట్ చైల్డ్ అనమాట ఇది. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ కానీ, థర్డ్ కానీ, ఫోర్త్ కానీ, ఫిఫ్త్ కానీ, సిక్స్త్ కానీ, సెవెంత్ కానీ ఏదైనా కావాలనుకుంటే యువెల్ స్పేస్ ఎల్ఐ కోలన్ nth చైల్డ్ అనమాట. nth చైల్డ్ ఆఫ్ ఈడ నెంబర్ మెన్షన్ చేయొచ్చు. 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4, 5 అయితే 5. ఇక్కడ మనం ఎంతైనా నెంబర్, ఇప్పుడు ఫస్ట్ అయినా సరే ఇక్కడ ఫస్ట్ చైల్డ్ రాయకుండా nth చైల్డ్ ఆఫ్ 1 అయినా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి కలర్ హాట్ పింక్ ఇలా హాట్ పింక్.
నెక్స్ట్ అదే విధంగా యువెల్లో ఉండే ఎల్ఐ కోలన్ లాస్ట్ చైల్డ్ nth చైల్డ్ ఆఫ్ 4 ఇస్తున్నా 4కి ఇక్కడ మనకు కలర్ గ్రీన్ ఎల్లో ఇస్తున్నా చేసి ఓకేనా క్లియర్ దిస్ Yes. నెక్స్ట్ అదేవిధంగా యువెల్లో ఉండే ఎల్ఐ కోలన్ nth చైల్డ్ ఆఫ్ ఇక్కడ ఈవెన్ ఆడ్ అని కానీ పెట్టుకోవచ్చు. ఈవెన్ అంటే ఈవెన్ పొజిషన్లో ఉండే వాల్యూస్ అన్నీ బ్లూ కలర్ కావాలి. ఈవెన్ నెంబర్లో ఉండేటి సెకండ్ అండ్ ఫోర్త్ ఈవెన్ పొజిషన్లో ఉండేటి. అండ్ అదేవిధంగా యువెల్ అండ్ ఎల్ఐ కోలన్ nth చైల్డ్ ఆడ్ పొజిషన్లో ఉండే వాల్యూస్ కూడా మనం రాయొచ్చు. చూడండి ఆడ్ అండ్ ఈవెన్ నసీస్ ఇలా క్లియరా? Yes, no. నెక్స్ట్ థర్డ్ వాల్యూ sudo class 3.html. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకున్నా. ఇన్పుట్కి స్టైల్ రాయడం ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఇన్పుట్కి స్టైల్ రాయడం చెప్పానా? ఇన్పుట్కి విడ్త్ పెంచడము, ప్యాడింగ్ ఇవ్వడము అవన్నీ చెప్పానా చెప్పలేదా? నేను చెప్పేది మీకు అసలు గుర్తే లేదా ఏంది? ఎటువంటి ఇన్పుట్కి స్టైల్ ఇవ్వడం, బటన్కి ఇవ్వడం ఇవన్నీ చెప్పాను కదా. రెస్పాండ్ కానీ ఎవరు అసలు? ప్రతిసారి రిపీట్ చేయాల్సి వస్తుంది మిమ్మల్ని. అడిగిన టాపిక్సే అడుగుతున్నా, ఆల్రెడీ జరిగిన టాపిక్సే చెప్తాను, మళ్ళీ చెప్పాలన్నా లేదనే ఉద్దేశంతో నేను అడుగుతున్నాను అనమాట మిమ్మల్ని. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అనమాట. ఇన్పుట్ ఎలిమెంట్లో మనకి ఇన్పుట్ని ఫోకస్ చేసినప్పుడు ఇన్పుట్ కోలన్ ఫోకస్ మనం ఫోకస్ చేయంగానే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలనుకుంటున్నా, బ్యాక్గ్రౌండ్ రెడ్ ఇవ్వాలనుకుంటున్నా, అదేవిధంగా టెక్స్ట్ కలర్ వైట్ ఇవ్వాలనుకుంటున్నా. ఇలా ఫోకస్ చేయంగానే మనం ఏదైనా సరే మార్చుకోవచ్చు అనమాట. ఇన్పుట్ కోలన్ ఫోకస్ అనమాట. మనకి ఇక్కడ నార్మల్గా ఉంది, ఇప్పుడు ఫోకస్ చేయగానే చూడండి ఇలాగ. టెక్స్ట్ కలర్ చూడండి వైట్ వచ్చింది. ఇలా మనము ఇన్పుట్లో మనం ఫోకస్ చేసినప్పుడు ఏమైనా సరే మనం ఇలా రాసుకోవచ్చు. ఇలా ఫోకస్ ఇది కూడా మనకి ఒక సుడో క్లాస్. ఓకే, అదేవిధంగా ఒక బటన్ ఉంది. బటన్ ఇక్కడ మనకి క్లిక్ మీ అనేసి ఉంది. ఈ బటన్కి స్టైల్స్ మనం రాద్దాం. బటన్కి స్టైల్స్ ఆల్రెడీ ఇచ్చాం మనకు. మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. బటన్కి వచ్చేసి బార్డర్ నన్, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, అండ్ అదేవిధంగా కలర్ వైట్, అండ్ అదేవిధంగా ప్యాడింగ్ 10 పిక్సెల్ ఇలా ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కేసులో మనకి ఏంటంటే బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇలా. ఇప్పుడు నేను ఈ బటన్ మీద హోవర్ చేస్తున్నాను చూడండి. బటన్ మీద హోవర్ చేస్తే నేను జరగలేదు చూడండి. ఈ బటన్ మీద హోవర్ చేసినప్పుడు నాకు ఏదైనా సరే కలర్ మారాలనుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి. అప్పుడు మనకి బటన్ కోలన్ హోవర్. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇలా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. క్లియర్? అది చూడండి, రెడ్ ఇది, గ్రీన్ ఇది. ఎండ్ ఉందా? No. ఇలా హోవర్ ఎఫెక్ట్స్ కానీ ఇలా లేకపోతే ఇన్పుట్ ఎలిమెంట్స్ కానీ ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మీరు అప్లై చేయాలన్నమాట ఇంకా. ఓకే, నెక్స్ట్ సుడో ఎలిమెంట్స్ అనమాట. సుడో ఎలిమెంట్ .html. సుడో ఎలిమెంట్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ లెటర్కి అండ్ ఫస్ట్ లైన్కి. ఇప్పుడు మనకి ఇక్కడ H1 ఉంది. వెల్కమ్ టు ఐలాండ్ అని ఉంది. ఇలాగ మనకు ఈ H1లో మన అన్నిటికీ ఏంటంటే ఇలా 4-5 ఉన్నాయి మనకు. ఈ ఫస్ట్ లెటర్కి మాత్రమే ఈ డబ్ల్యూ అనే దానికి మాత్రమే కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు H1 అన్నిట్లో ఉండే ఫస్ట్ లెటర్ మాత్రం ఇవ్వాలనుకుంటే ఫస్ట్ లెటర్కి మనం ఏం చేస్తాం, స్పాన్ ట్యాగ్ తీసుకొని ఇవ్వాలి. స్పాన్ ట్యాగ్ ఏదన్నా సరే ఇంకొక డివ్ ట్యాగ్ తీసుకోలేంలేండి, బ్లాక్లో వెళ్ళండి. ఇదేదైనా సరే ఇన్లైన్లో ఏదైనా టెక్స్ట్కి మనం చేంజ్ చేయాలంటే స్పాన్ ట్యాగే తీసుకుంటాం మనం.
అది ఈ H1లో ఫస్ట్ లెటర్, ఈ H1లో ఫస్ట్ లెటర్, ఈ H1లో ఫస్ట్ లెటర్, ఈ H1లో ఫస్ట్ లెటర్ అన్నిటికి ఫస్ట్ లెటర్ కావాలనుకుంటాం. అప్పుడు మనకి H1 డబుల్ కోలన్ ఫస్ట్ లెటర్. H1 డబుల్ కోలన్ ఫస్ట్ లెటర్ అనమాట. ఓన్లీ ఫస్ట్ లెటర్ మాత్రమే మనకు అప్లై చేయాల్సి. ఫస్ట్ లెటర్ మాత్రమే కలర్ రెడ్ రావాలి. అండ్ అదేవిధంగా ఫాంట్ సైజ్ ఇంకా 40 పిక్సెల్ కావాలి. కలర్ రెడ్, ఫాంట్ సైజ్ 40 పిక్సెల్. చూడండి, ఓన్లీ ఫస్ట్ లెటర్కి మాత్రమే అప్లై అయ్యాయి చూడండి. అండ్ అదేవిధంగా ఏదైనా సరే ఒక పారాగ్రాఫ్ ఉంది, లోరం ఒక పారాగ్రాఫ్ ఇట్లా 3 పారాగ్రాఫ్. ఈ 3 పారాగ్రాఫ్స్లో పీకి నేను రాస్తున్నా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లైన్ అనమాట. ఫస్ట్ లైన్, ఫస్ట్ లెటర్ అండ్ ఫస్ట్ లైన్ మాత్రం మన స్క్రీన్లో కనిపించే ఫస్ట్ లైన్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇస్తున్నా. అండ్ అదేవిధంగా టెక్స్ట్ కలర్ వైట్ ఇస్తున్నా. ఓన్లీ ఫస్ట్ లైన్కి మాత్రమే మనకు ఫస్ట్ లైన్ అంటే మనకు స్క్రీన్లో కనిపించే లైన్ చూడండి. స్క్రీన్లో కనిపించే లైన్ ఇది ఫస్ట్ లైన్, ఇది ఫస్ట్ లైన్, ఇది ఫస్ట్ లైన్, ఇలా ఫస్ట్ లైన్ వరకు మాత్రమే అనమాట. చూడండి, ఎన్ని అయినా సరే మనకి ఏది సెలెక్ట్ చేసుకున్నా వాటిలో. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఏదైనా సరే మనకు కంటెంట్ని సెలెక్ట్ చేస్తాం అనుకోండి. ఇలా కంటెంట్ సెలెక్ట్ చేసినప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొస్తుంది చూడండి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొస్తుంది? బ్లూ వస్తుంది. టెక్స్ట్ కలర్ వైట్ వస్తుంది. సెలెక్ట్ చేసినప్పుడు టెక్స్ట్ కలర్ వైట్ వస్తుంది, బ్లూ కలర్ వస్తుంది. ఇప్పుడు ఈ కలర్ కూడా మీరు మార్చుకోవాలనుకుంటే డబుల్ కోలన్ సెలెక్షన్. ఈ సెలెక్షన్కి కలర్ వచ్చేసి ఎల్లో ఇవ్వాలనుకుంటున్నా. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్ ఇవ్వాలనుకుంటున్నా. కలర్ ఎల్లో, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. నసీస్ కలర్ ఎల్లో, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అనమాట. క్లియరా? ఇలా అదేవిధంగా మనకు ఓన్లీ H1కే కావాలి. H1కే కావాలంటే ఇక్కడ H1 సెలెక్ట్ చేసుకోవచ్చు. H1 డబుల్ కోలన్ సెలెక్షన్ అనమాట. H1కి మాత్రం కావాలంటే H1 డబుల్ కోలన్ సెలెక్షన్. ఇప్పుడు మనకి అన్నిటికీ కాకుండా ఓన్లీ H1కి మాత్రమే సెలెక్ట్ అవుతుంది చూడండి. H1 మాత్రమే వస్తుంది, మళ్ళీ రిమైనింగ్ అన్నిటికీ నార్మల్ వస్తుంది. ఇప్పుడు మీరు ఈ సెలెక్షన్ అన్నిటికీ అంటే ఈ డబుల్ కోలన్ సెలెక్షన్ పెట్టుకుంటే సరిపోద్ది అన్నిటికీ. ఓకే, అన్నిటికీ అంటే ఈ డబుల్ కోలన్ సెలెక్షన్ సరిపోద్ది. లేదు ఓన్లీ స్పెసిఫిక్గా ఒక ఎలిమెంట్ మాత్రమే నాకు ఇలా సెలెక్ట్ చేసుకున్న ఆ కలర్ ఎన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలంటే ఆ ఎలిమెంట్ అండ్ డబుల్ కోలన్ సెలెక్షన్ అని రాస్తాం. క్లియర్? Yes. నెక్స్ట్ అదేవిధంగా ఇన్పుట్లో మనకి ప్లేస్ హోల్డర్ ఉంటుంది. ప్లేస్ హోల్డర్ ఇక్కడ మనకు ఎంటర్ యువర్ నేమ్ అంటున్నాం. ఈ ఇన్పుట్లో ఉండే ప్లేస్ హోల్డర్ కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లేస్ హోల్డర్ కలర్ చూడండి, గ్రే కలర్ ఉంది మనకు. ఈ గ్రే కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా రాస్తామంటే డబుల్ కోలన్ ప్లేస్ హోల్డర్. అంటే ఇప్పుడు జనరల్గా ఈ ఇన్పుట్లో ఉండే ప్లేస్ హోల్డర్ వేరే కలర్ ఇలా రావాలనుకుంటే వాటిని సెలెక్ట్ చేసుకొని రాస్తాం. బట్ మన డాక్యుమెంట్లో ఉండే ప్రతి ప్లేస్ హోల్డర్ కలర్ వచ్చేసి మనకు రెడ్ రావాలనుకుంటున్నాం. అప్పుడు మనకు డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇప్పుడు కలర్ రెడ్ రాసి చూడండి, ప్యూర్ కలర్ వస్తుంది. మనకి ఎప్పుడైనా ప్లేస్ హోల్డర్ ప్యూర్ కలర్ ఉండకూడదు, లైట్ కలర్లో ఉండాలి. లైట్ కలర్లో ఉండాలనుకుంటే RGB వాల్యూస్ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా లైట్ కలర్, ఇక లైట్ గ్రీన్, ఈ కలర్ సెలెక్ట్ చేస్తాం. ఇలాగ ఇది ప్లేస్ హోల్డర్ గురించి అనమాట. క్లియర్? నెక్స్ట్ లాస్ట్ sudo element after before dot html. ఈ కేసెస్లో ఆఫ్టర్ బిఫోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆఫ్టర్ బిఫోర్ అనేది చాలా ఇంపార్టెంట్. H1 ఇక్కడ నేను వెల్కమ్ టు ఐలాండర్ అనేసి ఇస్తాను. ఈ H1కి ఆఫ్టర్ కానీ లేదా బిఫోర్ కానీ ఏమైనా సరే యాడ్ చేయాలంటే ఎలా అంటే H1 డబల్ కోలన్ ఆఫ్టర్ అనమాట. H1 డబల్ కోలన్ ఆఫ్టర్. ఏమైనా కంటెంట్ని కానీ లేదనుకుంటే ఏమైనా సరే ఒక ఇమేజ్ని కానీ ఏదైనా అప్లై చేయాలనుకుంటే వి యూస్ కంటెంట్ అనే ప్రాపర్టీ. ఇమేజ్ని యాడ్ చేయాలంటే URLలో ఇమేజ్ పాత్ ఇచ్చేస్తాం. అంటే ఈ ఇమేజ్ కూడా చాలా చిన్నదిగా ఉండాలి. చాలా చిన్నదిగా ఉండే ఇమేజ్ని మాత్రం మనకు యాడ్ చేయాలి. బిగ్గర్ ఇమేజ్ని మనం ఇవ్వలేము. ఇప్పుడు ఇమేజ్ కేసెస్ వదిలేయండి. ఇమేజ్ కేసెస్ ఇది అనమాట. ఇమేజెస్ మనం అప్లై చేయాలనుకుంటే
ఇమేజ్ లాగా మనకి ఇది అప్లై చేస్తాం. అండ్ అదేవిధంగా ఇమేజ్ కాకుండా ఏదైనా సరే టెక్స్ట్‌ని యాడ్ చేయాలనుకుంటే దానికైనా సరే కంటెంట్ కోలన్ టెక్స్ట్ యాడ్ చేయాలంటే స్ట్రింగ్ లాగా మనం తీసుకోవాలి. ఇప్పుడు టెక్ అని తీసుకున్నా. టెక్ ఎప్పుడు మనకు హెచ్1 ఆఫ్టర్‌కి రాయాలనుకున్నా. ఆఫ్టర్ అంటే ఈ హెచ్1కి ఆఫ్టర్ తరువాత అనమాట. దీని తర్వాతనే వస్తది. చూడండి టెక్. స్పేస్ కావాలనుకుంటే ఈ డబుల్ కోట్స్ లోపలే స్పేస్ ఇచ్చేయండి. ఇలా స్పేస్. చూడండి ఐలాండర్ టెక్ అనమాట. ఇప్పుడు ఈ టెక్‌కి మనం సెలెక్ట్ అవ్వచ్చు చూడండి. ఇప్పుడు రాసుకుంటే మనకు ఆఫ్టర్, బిఫోర్ అని రాసామంటే అది సెలెక్ట్ అవ్వదు మనకి. ఓకే. ఇప్పుడు ఈ సెలెక్ట్ అయిన అంటే ఈ ఆఫ్టర్ ఇచ్చిన వాల్యూకి మనం ఏదైనా కలర్ అప్లై చేయాలన్నా కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. కలర్ రెడ్ అప్లై చేస్తాం. చూడండి కలర్. అండ్ అదేవిధంగా ఇది నెక్స్ట్ లైన్‌లోకి కావాలనుకుంటున్నా. ఇది నెక్స్ట్ లైన్‌లోకి కావాలనుకుంటే ఇది ఇన్‌లైన్ లాగా సైడ్ బై సైడ్ వచ్చిందంటే ఇట్స్ ఇన్‌లైన్ అనమాట. ఇప్పుడు ఇది నెక్స్ట్ లైన్‌లోకి రావాలంటే ఇట్స్ ఏ బ్లాక్ అని రాస్తాం. ఇట్స్ ఏ బ్లాక్. ఇలా బ్లాక్ వచ్చేసింది. క్లియరా? ఏం డౌట్ ఉందా? ఇది ఆఫ్టర్. ఇదే విధంగా మీరు బిఫోర్ అంటే బిఫోర్ అని రాస్తే బిఫోర్ వస్తది మనకు. బిఫోర్ అంటే బిఫోర్ వస్తది. ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ వస్తది. క్లియర్? బిఫోర్, ఆఫ్టర్ క్లియరా? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఓకే. సేమ్ ఇది ఎక్కడ వాడతామంటే ఇది ఎక్కడ జనరల్‌గా యూజ్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి హెడ్డింగ్ మిడిల్‌లో చూడండి ఒక బోర్డర్ లైన్ ఉంది. బోర్డర్ లైన్ ఉంది ఇక్కడ. ప్రతి హెడ్డింగ్ మిడిల్‌లో బోర్డర్ లైన్ ఉంది. ఇప్పుడు ఈ బోర్డర్ నేను ఇవ్వాలనుకుంటున్నా. ఈ బోర్డర్ ఇవ్వాలనుకుంటే ఇది ఒక హెడ్డింగ్ అనుకోండి. సపోజ్ ఇదే ఒక హెడ్డింగ్. దాని కింద కావాలంటే మనకు ఏముంది? స్పీడ్ ఆఫ్ ది లోన్ అమౌంట్ అంటున్నాం. లోన్ అమౌంట్ ఉన్నాం. ఇప్పుడు ఇదంతా ఒక గ్రూప్. ఈ 2 ఒక గ్రూప్ అనమాట. ఈ 2 ఒక గ్రూప్ అయితే మనం ఏం చేస్తాం? డివ్‌కి ఇస్తాం. ఇలా ఇచ్చేస్తాం. క్లియర్? ఫస్ట్ స్టెప్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇక్కడ హెచ్1కి మాత్రం తీసుకున్నప్పుడు ఇలా తీసుకున్నాను. ఇవన్నీ మనకు కామెంట్లు ఇవి తీయేస్తున్నా మీకు ఓకేనా? వీడియోని చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇప్పుడు మనకు ఈ కంటెంట్స్ తర్వాత నాకు బార్డర్ కావాలి. ఈ కంటెంట్స్ తర్వాత బార్డర్ కావాలంటే ఏం చేద్దాం? ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. బార్డర్‌కి నేనేం చేస్తున్నానంటే ఒక ఎంప్టీ డివ్ తీసుకుంటున్నా. దానికి ఏదైనా సరే క్లాస్ నేమ్ వచ్చేసి బి అని తీసుకున్నా. ఏదో క్లాస్ నేమ్ బి. బి ఫర్ బార్డర్ అనేసి. ఇప్పుడు ఫస్ట్ అవుట్‌పుట్ చూద్దాం. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు ఈ 2 సెంటర్ లెగ్ కావాలి. ఈ 2 సెంటర్ లెగ్ కావాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ మనకి ఇనిషియల్‌గా అన్ని స్పేసింగ్స్ అన్ని రిమూవ్ చేద్దాం. ప్యాడింగ్ 0, మార్జిన్ 0, ప్యాడింగ్ 0 అండ్ మార్జిన్ 0. ఇలా. ఈ 2 సెంటర్ లెగ్ కావాలనుకుంటే డివ్‌కి అండ్ ఇక్కడ మనకు క్లాస్ ఈక్వల్ టు div1 అని పెడదాం. డాట్ div1. టెక్స్ట్ లైన్ సెంటర్. ఇది సెంటర్ వచ్చింది. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఇది ఒక బార్డర్ లాగా కావాలి. ఇది బార్డర్ లాగా కావాలంటే బి అనే క్లాస్. బి అనే క్లాస్‌కి ఫస్ట్ బార్డర్ లాగా కావాలంటే ఏం చేద్దాం అంటే విడ్త్ ఇస్తున్నా. విడ్త్ వచ్చేసి ఒక 100 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ అదేవిధంగా హైట్ ఇస్తున్నా. హైట్ వచ్చేసి ఒక 3 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ అదేవిధంగా బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి రెడ్ ఇస్తున్నా. అంటే మీకు కనిపించడానికి. నౌ సీ దిస్. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. చూడండి. విడ్త్, హైట్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇట్స్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇట్స్ ఏ స్ట్రక్చర్ అనమాట. ఈ స్ట్రక్చర్ మన స్క్రీన్‌లో సెంటర్ లెగ్ కావాలనుకుంటున్నా. స్క్రీన్‌లో సెంటర్ లెగ్ వస్తే మనకి వాటి కింద ఎగ్జాక్ట్‌గా సెట్ అయిపోద్ది. ఒక స్ట్రక్చర్‌కి ఎగ్జాక్ట్‌గా సెంటర్ లెగ్ కావాలంటే మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటి? ఒక స్ట్రక్చర్‌ని సెంటర్ లెగ్ తెచ్చుకోవాలంటే యూజ్ చేసే ప్రాపర్టీ. మీరు మర్చిపోయారో లేకపోతే చెప్పకూడదో అనుకుంటారో ఇట్స్ ఏ మార్జిన్ ఆటో అనమాట. ఇట్స్ మార్జిన్ ఆటో. బట్ మార్జిన్ అనేది ఓన్లీ రైట్ టు లెఫ్ట్ అప్లై అవుతది. టాప్ అండ్ బాటమ్ 0 అనేసి ఇస్తున్నా. నౌ సీ దిస్. ఇప్పుడు కొద్దిగా స్పేసింగ్ కావాలి. టాప్‌లో కొద్దిగా స్పేసింగ్ కావాలంటే ఇక్కడ మనం ఇచ్చేస్తే సరిపోద్ది. ఒక 10 పిక్సెల్ అనేసి స్పేసింగ్ ఇస్తున్నా. ఇట్స్ 10 పిక్సెల్ స్పేస్ ఆటో. నౌ సీ దిస్. ఇప్పుడు మనకి ఈ కార్నర్స్ చూడండి షార్ప్‌గా ఉన్నాయి. కొద్దిగా కర్వ్ లాగా చేయాలనుకున్నా. కర్వ్ లాగా చేయాలనుకుంటే వి యూజ్ బార్డర్ రేడియస్ 10 పిక్సెల్. క్లియర్? ఇంతే. ఇంకా తగ్గించుకోవాలంటే విడ్త్ తగ్గించుకుంటే సరిపోద్ది.
ఏం డౌట్ ఉందా? ఏమైనా డౌట్? No. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎంటీ డ్యూస్ తీసుకుంటున్నాం. ఎప్పుడైనా సరే మనకు ఒకటే మెయిన్ ప్రాబ్లం, మన ఎంటీ డ్యూస్ అన్నెసెసరీగా ఎంటీ డ్యూస్ తీసుకోకూడదు. ఇప్పుడు ఈ డివ్వన్కి ఎక్కడ కావాలి? తర్వాత కావాలి. ఈ డివ్వన్ తర్వాత కావాలి. సేమ్ లైక్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ బి అని తీసుకోకుండా డాట్ డివ్వన్ డబల్ కోలన్ ఆఫ్టర్ అని రాస్తున్నా. డబుల్ కోలన్ ఆఫ్టర్ అని రాస్తున్నా. ఇలా ఆఫ్టర్ని యూజ్ చేసినప్పుడు కళ్ళు మూసుకొని మీరు రాయాల్సిన ప్రాపర్టీస్ ఏంటంటే కంటెంట్ కోలన్ ఎంటీ అండ్ అదేవిధంగా డిస్ప్లే బ్లాక్, ఇది బ్లాక్ లెవెల్ అంతే. ఆఫ్టర్ రాసినప్పుడు కళ్ళు మూసుకొని ఈ 2 ప్రాపర్టీస్ రాసేయాలి. బ్లాక్ అంటే నెక్స్ట్ లైన్లోకి రావాలంటే, లేదు నాకు సైడ్ బై సైడే కావాలనుకుంటే ఈ బ్లాక్ తీసేయండి అంతే. ఈ 2 ప్రాపర్టీస్ మ్యాండేటరీ ఆఫ్టర్ రాసినప్పుడు కానీ బిఫోర్ రాసినప్పుడు కానీ. మళ్ళీ రిమైనింగ్ అంతా సేమే. ఇప్పుడు చూడండి ఇక్కడ డివ్ తీసేసాను, నా అవుట్పుట్ చూద్దాం. చూడండి సేమ్ అవుట్పుట్. అంతగా మీకు అది అవునా కాదని తెలుసుకోవాలంటే ఇక్కడ మార్చుకోండి, గ్రీన్ అనేసి ఇస్తాను. క్లియరా? క్లియర్ దిస్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ బిఫోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఓవరాల్గా సుడో క్లాసెస్ సుడో ఎలిమెంట్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్? No. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు టేబుల్స్ లిస్ట్ అనమాట. సో ఫస్ట్ లిస్ట్ గురించి చూద్దాం. మనకి లిస్ట్ అంటే ఒక లిస్ట్ తీసుకుంటాను నేను. ఒక లిస్ట్ ఇక్కడ మనకు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు వేరేది, ఇదే లిస్ట్ తీసుకుందాం. ఇది ఒక అనార్డర్ లిస్టు, ఇది ఒక ఆర్డర్ లిస్ట్, ఓఎల్ అండ్ ఇప్పుడు డిఫాల్ట్గా యువెల్ అనేది మనకు బోల్డ్నెస్ అంటే బుల్లెట్స్ వస్తాయి మనకు. యువెల్ అనేది బుల్లెట్స్ వస్తాయి అండ్ అదేవిధంగా నెంబర్స్ 1 2 3 వస్తాయి. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ యువెల్కి ఆ బుల్లెట్స్ తీసేసి సర్కిల్ లాగా చేయాలనుకుంటున్నా. సర్కిల్ లాగా చేయాలంటే లిస్ట్ స్టైల్ టైప్ సర్కిల్ అంటే సర్కిల్ లాగా వస్తుంది. సిఎస్ఎస్లో మనం అప్లై చేసి ఇలాగా యువెల్లో ఉండే ఎల్ఐస్ లిస్ట్ స్టైల్ టైప్ సర్కిల్ అంటే సర్కిల్ వస్తుంది. అదేవిధంగా లిస్ట్ స్టైల్ టైప్ స్క్వేర్ అంటే స్క్వేర్ లాగా వస్తుంది. అండ్ అదేవిధంగా లిస్ట్ స్టైల్ టైప్ నన్, లిస్ట్ స్టైల్ టైప్ నన్ అనమాట. సేమ్ ఏముండదు అనమాట. లిస్ట్ స్టైల్ టైప్ స్క్వేర్, లిస్ట్ స్టైల్ టైప్ సర్కిల్, లిస్ట్ స్టైల్ టైప్ నన్ అనమాట. క్లియర్? ఇప్పుడు మనకి కొత్తగా తెలుసుకునేది ఏమో, ఇక్కడ టైప్ ఇస్తే మనకు సరిపోద్ది కదా అంటే, ఇక్కడ మనకు ఇవి కాకుండా మనకి ఏదైనా సరే మనకు సంబంధించిన ఐకాన్స్ కానీ అలాంటివి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఏంటంటే అంటే ఐకాన్స్ కాకుండా జస్ట్ చిన్న చిన్న ఇమేజెస్ అనమాట. నా దగ్గర ఒక చిన్న ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ని ఇవ్వాలి. ఒక స్మాల్ ఇమేజ్ అనమాట నేను తీసుకునేది. స్మాల్ ఇమేజ్ తీసుకుంటున్నా. ఇక్కడ మనము ఏదైనా సరే ఈ స్మాల్ ఇమేజ్ ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇంత చాలా స్మాల్ అనమాట, చాలా స్మాల్ ఇమేజ్ అనమాట. ఈ చాలా స్మాల్ ఇమేజ్ని మనకు ఈ లిస్ట్ సర్కిల్ స్క్వేర్ అనే ప్లేస్లో నేను ఇవ్వాలనుకుంటున్నా. అలా ఇవ్వాలనుకుంటే లిస్ట్ స్టైల్ ఇమేజ్ అనేసి యూజ్ చేస్తాం. లిస్ట్ స్టైల్ ఇమేజ్ యూఆర్ఎల్లో మనకి ఈ ఇమేజ్ని లింకప్ చేస్తాం. ఇప్పుడు ఇమేజ్కి మనము డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ఇవ్వచ్చు, లేదనుకుంటే డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. బట్ ఇవ్వండి. సో సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఏదైనా సరే మనకు ఈ ఇమేజ్ని దానిలో పిలిచాం. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా యువెల్లో ఉండే ఎల్ఐకి బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ అనేసి ఇస్తున్నాం. యువెల్లో ఉండే ఎల్ఐకి బార్డర్ 2 లెఫ్ట్ ఇలా. ఇప్పుడు ఈ ఐకాన్ వచ్చేసి ఇన్సైడ్లోకి కావాలనుకున్నా, ఈ ఐకాన్ వచ్చేసి ఇన్సైడ్లో కావాలి. ఇది అవుట్ సైడ్లో ఉంది. మనకి ఎల్ఐకి నేను
బార్డర్ అప్లై చేస్తున్నా ఓకే. బట్ ఇక్కడ మనం చూస్తే ఐకాన్ వచ్చేసి ఔట్ సైడ్‌లో ఉంది. ఇప్పుడు ఇన్‌సైడ్‌లోకి కావాలంటే ఇక్కడ లిస్ట్ స్టైల్ పొజిషన్ అనేసి అప్లై చేస్తాను. లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్‌సైడ్. ఇన్‌సైడ్ అంటే లోపల సైడ్‌కొస్తది. లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్‌సైడ్, లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇలాగా. కొద్ది సమ్ ఏదైనా సరే ప్యాడింగ్ ఇచ్చామంటే ప్యాడింగ్ వచ్చేసి ఒక 10 పిక్సెల్. చూడండి ఇలా. ఓకేనా? క్లియరా? లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇలా. ఇప్పుడు చూడండి నీట్‌గా ఉంది మనకు. ఇప్పుడు లిస్ట్ స్టైల్ ఇమేజ్ గాని, లిస్ట్ స్టైల్ టైప్ గాని ఇవన్నీ యూజ్ చేసుకునే బదులు మనకు ఒక షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఉంది. దట్స్ ద లిస్ట్ స్టైల్ అనే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఈ లిస్ట్ స్టైల్‌లోనే ఏదైనా సరే మనకు కావాలంటే రాసుకోవచ్చు. అండ్ ఏదైనా ఇమేజ్ కావాలంటే ఇమేజ్ కావాలంటే ఇవ్వచ్చు. అండ్ అదే విధంగా దీంట్లో ఇన్‌సైడ్ ఇలా మొత్తం లిస్ట్ స్టైల్ పొజిషన్ గాని, లిస్ట్ స్టైల్ టైప్ గాని, లిస్ట్ స్టైల్ ఇమేజ్ గాని ఏదైనా సరే మనం ఇవ్వచ్చు. ఇట్స్ ఏ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఓకేనా? అండ్ అదే విధంగా ఓఎల్‌లో ఉండేవాడికి సేమ్ ఇంకా అంతే. ఓఎల్‌లో ఉండేవాడికి మనకి జస్ట్ జనరల్‌గా మనం ఏం చేస్తామంటే సపోజ్ ఇప్పుడు ఈ కేసెస్‌లో మనకు అబ్జర్వ్ చేయండి. ఎందుకు లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్‌సైడ్ అని రాస్తామంటే, ఇప్పుడు ఇది ఎలాగో ఇట్లా తీసుకున్నాం కదా! నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక పారాగ్రాఫ్ లాగా తీసుకుంటాను. ఒక పారాగ్రాఫ్ ఒక బిగ్గర్ టెక్స్ట్ లాగా తీసుకుంటాను. ఎల్ఐ లోయర్ ఒక 4 వాల్యూస్ రాశాను. ఇప్పుడు మనకి ఇక్కడ లిస్ట్ స్టైల్ టైప్ ఆహ్, ఆల్ఫానేమో కదా! లోయర్ ఆల్ఫా, అప్పర్ ఆల్ఫా ఇట్లా ఉంది కదా! అప్పర్ ఆల్ఫా ఇస్తున్నా. లిస్ట్ స్టైల్ టైప్ అప్పర్ ఆల్ఫా. అప్పర్ ఆల్ఫా అంటే క్యాపిటల్ ఏబీసీడీ ఇలా వస్తాయి. క్యాపిటల్ ఏబీసీడీ ఇలాగా. అండ్ అదే విధంగా లోయర్ ఆల్ఫా అంటే లోయర్ ఆల్ఫా వస్తది. అండ్ అదే విధంగా అప్పర్ రోమన్ అంటే అప్పర్ రోమన్ వస్తది. లోయర్ రోమన్ అంటే లోయర్ రోమన్ ఉంటది. ఇప్పుడు నేను రోమన్ ఏమో అప్పర్ రోమన్ అండ్ అప్పర్ ఆల్ఫా చేస్తున్నా. మీరు లోయర్ ఆల్ఫా అండ్ లోయర్ ఆల్ఫా, లోయర్ రోమన్ చెక్ చేయండి. నా సీస్ ఇలా ఉంది. క్లియర్? అండ్ ఈ కేసెస్‌లో బిగ్గరగా ఉన్న వాల్యూస్‌లో మనకి ఇక్కడ నీకు లిస్ట్ స్టైల్ టైప్ ఇక్కడ ఏం లేదు నెంబర్స్ ఎలాగో డిఫాల్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది ఇలా. డిఫాల్ట్‌గా మనకి ఎలా ఉంటాయంటే ఇలా ఔట్ సైడ్‌లో 1, 2, 3 ఉంటాయి. ఇప్పుడు ఈ నంబర్ వచ్చేసి ఈ లిస్ట్‌లోకే రావాలనుకుంటున్నా. అంటే ఈ లిస్ట్ లోపలికి, ఈ లిస్ట్ లోపల ఏరియాకి రావాలనుకుంటున్నా. ఇలా ఔట్ సైడ్‌లో ఉన్నాయి అన్నీ. అట్లా ఔట్ సైడ్‌లో వద్దు నాకు లోపలికి రావాలనుకుంటున్నా. ఇన్‌సైడ్‌లోకి కావాలంట. అది లిస్ట్ స్టైల్ పొజిషన్. లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్‌సైడ్ అంటాం. నౌ సీ థిస్. చూడండి. ఇప్పుడు 1 అండ్ అదేవిధంగా 2 అండ్ అదేవిధంగా 3 అండ్ అదేవిధంగా 4. ఇప్పుడు చూడండి కరెక్ట్‌గా ఉన్నాయి మనకి. ఇలా లిస్ట్ స్టైల్ పొజిషన్ ఇన్‌సైడ్ అంటే ఇట్లా ఇన్‌సైడ్‌లోకి వెళ్ళిపోద్ది. మొత్తం అంతా క్లియర్‌గా ఒకటే లైన్‌లో ఉంటాయి మనకి. ఇవి లిస్ట్ గురించి అనమాట మనకు. ఓవరాల్ లిస్ట్ గురించి. నెక్స్ట్ కాన్సెప్ట్ టేబుల్ గురించి. టేబుల్ గురించి ఏమనాలంటే మనకు ఫస్ట్ మనం టేబుల్స్‌ని డిజైన్ చేయాలి. ఆల్రెడీ మనం హెచ్‌టీఎంఎల్‌లో టేబుల్ డిజైన్ చేశాం. ఆల్రెడీ మనం టేబుల్ డిజైన్ చేశాం. ఆ టేబుల్‌ని ఇక్కడ ఇచ్చేస్తాను ఫస్ట్. టేబుల్ కాల్ స్పాన్. ఇలా టేబుల్ గురించి రాసామండి. ఇవన్నీ తీసేస్తాను. టేబుల్ విడ్త్ బార్డర్ అనేసి ఏం తీసేస్తాను. ఏమైనా డౌటా? ఎవరో మీరులో తీశారు? ఏమైనా డౌట్ విమల్? సో ఇది ఒక టేబుల్ అనమాట. ఇప్పుడు ఈ టేబుల్‌కి నేను బార్డర్స్ ఇవ్వాలనుకుంటున్నా. మనము బార్డర్ అనే ప్రాపర్టీ మనం ఇక్కడ ఇవ్వగానే మనకు వచ్చేసింది. బట్ ఇప్పుడు సీఎస్ఎస్ యూజ్ చేసుకొని ఈ టేబుల్‌ని నీట్‌గా ఎలా అలైన్‌మెంట్ చేసుకుంటా అనేసి మెయిన్ కాన్సెప్ట్ అండి ఇక్కడ. ఫస్ట్ టేబుల్‌కి అండ్ టీహెచ్‌కి అండ్ టీడీకి ఈ మూడింటికి నేను గ్రూపింగ్ సెలెక్ట్ రాస్తున్నా. ఇట్స్ ఏ బార్డర్ రాస్తున్నా. బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్
రెడ్ అని రాస్తున్నా. అంటే మూడింటికి నేను బార్డర్ రాస్తున్నా. నౌ సీ దిస్. చూడండి. మూడింటికంటే టేబుల్ చుట్టూ టేబుల్కి అనమాట. టీహెచ్ అంటే ఈ టీహెచ్కి ఈ టీహెచ్కి ఈ టీహెచ్కి అన్నిటికి ఉంటుంది. అండ్ అదేవిధంగా టీడీకి అంటే ఈ టీడీకి అన్నిటికి ఉంటుంది మనకి. ఇలా మనకి డబుల్ బార్డర్ వచ్చింది. ఇప్పుడు ఈ డబుల్ బార్డర్ కాకుండా సింగిల్ బార్డర్ కావాలనుకున్నా. సింగిల్ బార్డర్ కావాలనుకుంటే వి యూజ్ బార్డర్ కొలాప్స్ ప్రాపర్టీ. ఇట్స్ ఏ బార్డర్ కొలాప్స్. బార్డర్ ఇవ్వాలి అండ్ బార్డర్ కొలాప్స్ ఇవ్వాలి. కొలాప్స్. బార్డర్ కొలాప్స్ అంటే మొత్తం సింగిల్ బార్డర్ అయిపోతుంది. ఇప్పుడు ఇది స్క్రీన్ మొత్తం కావాలనుకున్నా. స్క్రీన్ మొత్తం కావాలనుకుంటే ఇట్స్ ఏ టేబుల్ అనే సెలెక్టర్కి ఇట్స్ ఏ విడ్త్ అనమాట. విడ్త్ మనకి దాదాపు ఒక 90% ఇస్తున్నా. ఇట్స్ ఏ 90% విడ్త్. 100% ఇవ్వకుండా 90%. ఇప్పుడు ఈ స్పేసింగ్ మిడిల్లోకి సెంటర్లోకి అలైన్మెంట్ అవ్వాలి. సెంటర్లోకి కావాలంటే ఇట్స్ ఏ స్ట్రక్చర్ అనమాట. స్ట్రక్చర్ కాబట్టి మార్జిన్ ఆటో. ఈ మార్జిన్ ఆటోలుగా మనకి టాప్ అండ్ బాటమ్ ఒక 10 పిక్సెల్ వేస్తున్నా. రైట్ అండ్ లెఫ్ట్ ఆటో ఇస్తాను. ఇలా ఇప్పుడు ఈ హెడ్డింగ్ పార్ట్ వరకు మాత్రమే సపరేట్ కలర్ అనుకుంటున్నా. హెడ్డింగ్ పార్ట్ వరకు మాత్రమే సపరేట్ కలర్. హెడ్డింగ్ పార్ట్ వరకు మాత్రమే కావాలనుకుంటే టేబుల్లో ఉండే టీ హెడ్కి సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు గ్రీన్ ఇస్తున్నా. అండ్ అదేవిధంగా కలర్ వచ్చేసి వైట్ ఇస్తున్నా. ఇలా నెక్స్ట్ అదేవిధంగా ఈ బాడీ మొత్తానికి సపరేట్ కలర్ అనుకుంటున్నా. బాడీ మొత్తానికి సపరేట్ కలర్ కావాలనుకుంటే టేబుల్లో ఉండే టీ బాడీ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎల్లో ఇస్తున్నా. ఎల్లో క్లియర్. అండ్ అదేవిధంగా ఈ ఎంటైర్ టేబుల్లో టీడీలో ఉండే టెక్స్ట్ మొత్తం మనకు టీ బాడీలో టెక్స్ట్ మొత్తం లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. టీహెచ్లో ఉండేదంతా సెంటర్లో ఉంటుంది. బట్ నాకు ఈ మొత్తం టెక్స్ట్ మొత్తం లెఫ్ట్ సైడ్కి కానీ రైట్ సైడ్ కానీ ఇలా కావాలనుకుంటున్నా. అప్పుడు డైరెక్ట్గా టేబుల్కే రాయొచ్చు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సెంటర్ కావాలంటే టెక్స్ట్ అలైన్ సెంటర్. టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే సెంటర్లోకి వస్తుంది. టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే సెంటర్లోకి వస్తుంది. అండ్ అదేవిధంగా రైట్ అంటే రైట్కి వెళ్తుంది. లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వస్తుంది. ఇప్పుడు ఈ వర్టికల్ డైరెక్షన్లో మనకి ఈ లైన్ మీదకి కావాలనుకుంటున్నా. వర్టికల్ డైరెక్షన్లో లైన్ మీదకి కావాలంటే ఎవ్రీ టీఆర్ని సెలెక్ట్ చేయాలి. టేబుల్లో ఉండే టీఆర్కి ఫస్ట్ మనం హైట్ ఇద్దాం. హైట్ పెంచాలనుకున్నా. హైట్ వచ్చేసి ఒక 30 పిక్సెల్ ఉంటుంది. హైట్ 30 పిక్సెల్. ఇంకా కొద్దిగా ఇద్దాం. మెయిన్ మనకు టీడీలో సరిపోయింది. ఇక్కడ మనకి టీ హెడ్లో ఉండే టీఆర్ హైట్ 30, 40 ఇలా. ఇప్పుడు మనకు ఈ వర్టికల్ కేసెస్లో వర్టికల్ డైరెక్షన్లో మనకి లైన్ మీద కావాలన్నా అప్పుడు మనకి ఇక్కడ ఒకటే కాదు మొత్తం టేబుల్లో ఉండే టీఆర్స్ అన్నీ కావాలన్నా. టేబుల్లో ఉండే టీఆర్స్ అన్నిటికీ వర్టికల్ అలైన్ టాప్ అనేసి ఉంటుంది, మిడిల్ అనేసి ఉంటుంది, బాటమ్ ఉంటుంది. టాప్ అంటే అన్నిటికంటే టాప్కి వెళ్తుంది. చూడండి అన్నిటికంటే టాప్కి వెళ్తాయి. లైన్కి టచ్ అవుతున్నాయి చూడండి. టాప్ అంటే టాప్లోకి వెళ్తాయి. అండ్ అదేవిధంగా వర్టికల్ లైన్ బాటమ్ బాటమ్ అంటే ఈ బాటమ్ మీదకి వస్తుంది. అదేవిధంగా మిడిల్ కావాలంటే మిడిల్ ఇవ్వచ్చు. ఓకే, మిడిల్ కావాలంటే మిడిల్ ఇవ్వచ్చు. ఇలా మనం ఎక్కడ ఏది కావాలంటే అలా సెలెక్ట్ చేసుకొని మీరు ఇవ్వాలన్నమాట. ఓకే, ఇవి ఓవరాల్ టేబుల్ డిజైన్ గురించి. అండ్ అదేవిధంగా టేబుల్లో ఉండే టీ బాడీలో ఉండే టీఆర్ని సెలెక్ట్ చేస్తే ఇట్స్ ఏ హోవర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూ ఇస్తున్నా. అండ్ అదేవిధంగా కలర్ రెడ్ ఇస్తున్నా. నాకు టీ బాడీలో ఉండే టీఆర్ని హోవర్ చేస్తుంది. ఎలా నాకు ఇవన్నీ వద్దు, ఇవద్దు, టీ హెడ్లో వద్దు. టీ బాడీలో ఉండేది డేటా కాబట్టి ఇది ఇంపార్టెంట్ మనకు. దేని మీద అయితే హోవర్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా రావాలి అంటే రెడ్ కలర్, ఇలా కలర్ వచ్చేసి ఇలా కావాలి. క్లియర్? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఇది ఓవరాల్ టేబుల్ గురించి. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ గ్రేడియంట్స్ అన్నమాట. గ్రేడియంట్స్ అంటే ఏంటంటే మల్టిపుల్ కలర్స్ కాంబినేషన్. ఇప్పుడు మనకి ఇక్కడ గ్రేడియంట్స్ మనకి 3 టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ ఉన్నాయి. ఒకటి లీనియర్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్, కోనిక్ గ్రేడియంట్.
లీనియర్ గ్రేడియంట్ అంటే అది ఎలా ఉంటదంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్‌కి గాని, టాప్ నుంచి బాటమ్ గాని, బాటమ్ నుంచి టాప్ గాని, లేదా రైట్ నుంచి లెఫ్ట్‌కి గాని ఒకే వేలో ఉంటది. అండ్ అదే విధంగా యాంగిల్ లాగానే మనం ఇవ్వచ్చు. ఇట్స్ ఏ లీనియర్ అన్నమాట. నెక్స్ట్ అదే విధంగా రేడియల్ గ్రేడియంట్ అన్నమాట. రేడియల్ అంటే ఇట్స్ ఏ సెంటర్‌ని బేస్ చేసుకొని మనకొస్తూ ఉంటదన్నమాట. అదే విధంగా కోనిక్ అంటే ఒక కార్నర్ లాగా మనకి అంటే ఒక కోన్ టైప్ మనకి డిజైన్ వస్తదన్నమాట ఇది. బట్ ఇవన్నీ గ్రేడియంట్స్ అంటే మల్టిపుల్ కలర్స్ కాంబినేషన్. ఇంతవరకు మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే ఓన్లీ సింగిల్ కలరే ఇవ్వగలం. బట్ గ్రేడియంట్స్ యూజ్ చేసుకొని మల్టిపుల్ కలర్స్ కాంబినేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి డివ్ డాట్ డివ్ అని ఇస్తున్నా. ఈ div1లో లోరం ఇలా. div డాట్ div1 ఇప్పుడు మనకి డాట్ div1కి మనం బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేసి ఇవ్వాలి. ఇట్స్ ఏ గ్రేడియంట్స్ అప్లై చేయాలంటే ఇట్స్ ఏ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్. లీనియర్ గ్రేడియంట్. లీనియర్‌లో నేను రెడ్, గ్రీన్, యెల్లో ఇలా ఇస్తాను. ఇప్పుడు మనకి ఈ కాంబినేషన్ ఏందంటే రెడ్, గ్రీన్, యెల్లో ఒకటే లెవెల్‌లో మనకెళ్తుంటది. అది డిఫాల్ట్‌గా టాప్ టు బాటమ్ ఉంటది. సీ థిస్? డిఫాల్ట్‌గా టాప్ టు బాటమ్. టాప్‌లో చూడండి రెడ్ ఉంది. అండ్ గ్రీన్ వచ్చింది. మళ్ళీ యెల్లో వచ్చింది. ఇలా ఇప్పుడు మనకేందంటే దీనికి కొద్దిగా ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ ఒక 40 పిక్సెల్. చేసి రెడ్, గ్రీన్, యెల్లో. రెడ్, గ్రీన్, యెల్లో. క్లియరా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? అవును. సో, ఇలా మనకి రెడ్, గ్రీన్, యెల్లో అనేసి ఇలా చదువుతాం. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనకు అంటే లెఫ్ట్ నుంచి రైట్‌కెళ్ళాలనుకుంటున్నా. అప్పుడు మనకి 2 రైట్ అనే వాల్యూ ఇస్తాం. ఫస్ట్ వాల్యూ 2 రైట్. 2 రైట్ అంటే రైట్ సైడ్‌కెళ్తది. అంటే ఫస్ట్ రెడ్, మళ్ళీ గ్రీన్, మళ్ళీ ఇలా ఎళ్తా రైట్‌కి. అండ్ అదే విధంగా 2 అప్‌కెళ్ళాలనుకుంటే 2 టాప్, 2 టాప్. టాప్‌కెళ్తది. అంటే ఫస్ట్ కింద నుంచి మనకు రెడ్, గ్రీన్, యెల్లో. అదే విధంగా మనకు ఒక యాంగిల్ అన్నమాట. ఒక యాంగిల్‌లో మనకెళ్ళాలనుకోండి ఇక్కడ మనకి నేనేం చేస్తున్నాను ఇక్కడ ఒక 45 డీఈజీ డిగ్రీ ఎప్పుడైనా సరే డీఈజీ లాగా ఇవ్వాలి. 45 డీఈజీ. నౌ సీ థిస్ 45 డిగ్రీస్ యాంగిల్‌లో ఎళ్ళింది చూడండి ఇక్కడ. ఇలా చూడండి. ఇక్కడి నుంచి ఇలా వచ్చింది. అండ్ ఇలా ఎళ్ళింది. అండ్ ఇలా ఎళ్ళింది. ఇట్స్ ఏ 45 డిగ్రీ అన్నమాట ఇది. ఇలా మనం లీనియర్ గ్రేడియంట్ ఒకటే లెవెల్‌లో ఉంటది మనకి. అండ్ అదే విధంగా రేడియల్ గ్రేడియంట్. డివ్ 2 తీసుకుంటున్నా. ఈ డివ్ 2కి నేను డివ్ 2 అండ్ ఇక్కడ మనకి లీనియర్ ప్లేస్‌లో మనకు రేడియల్ ఇస్తాం అంతే. రేడియల్ గ్రేడియంట్. బట్ ఈ రేడియల్ గ్రేడియంట్‌లో మనకేందంటే సర్కిల్ పాయింట్ అంటే సెంట్రల్ నుంచి మనకెళ్తుంది. నౌ సీ దిస్ చూడండి. ఈ రెడ్ మళ్ళీ తర్వాత గ్రీన్ ఇలా ఎళ్ళింది చూడండి. ఇక్కడి నుంచి మనకెళ్ళింది. ఇక్కడి నుంచి ఎళ్ళింది. అండ్ అదే విధంగా ఇది సర్కిల్ లాగా కూడా రాయొచ్చు. సర్కిల్, సర్కిల్, రెడ్ ఇలా సర్కిల్ లాగా. నౌ సీ దిస్ ఇలా సర్కిల్ లాగా చూడండి. ఇప్పుడు సర్కిల్ టైప్‌లో వచ్చింది. క్లియర్? ఇట్స్ ఏ సర్కిల్ ఆర్ ఎలిప్సిస్ టైప్ మనకొస్తది. సెంటర్‌ని బేస్ చేసుకొని ఉంటది. ఇప్పుడు మీరు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ షార్ట్‌కట్ ప్రాపర్టీ ఏంది? బ్యాక్‌గ్రౌండ్ కూడా రాసుకోవచ్చు మీరు. ఇలా బ్యాక్‌గ్రౌండ్ అని కూడా రాయొచ్చు మీరు. ఓకే. నెక్స్ట్ డాట్ డివ్ 3. ఈ డివ్ 3కి కోనిక్ గ్రేడియంట్ అన్నమాట. కోనిక్ గ్రేడియంట్. ఇప్పుడు దీనికి ఏమి ఇచ్చే అవసరం లేదు. ఇయన్నీ ఇచ్చే అవసరం లేదు. ఓన్లీ ఇక్కడ 3 వాల్యూసే కాదు. మీరు ఎన్ని కలర్స్ ఇచ్చినా కామాతో డిఫైన్ చేసి ఎన్ని కలర్స్ అయినా ఇవ్వండి. దాన్ని బేస్ చేసుకొని ఉంటది. ఇప్పుడు డివ్ 3 కాబట్టి మనకు ఇప్పుడు డివ్ 3. నౌ సీ దిస్ చూడండి. ఒక సెంటర్‌ని బేస్ చేసుకొని ఒక కోన్ టైప్ ఒక రౌండ్ షేప్ చూడండి. ఫస్ట్ ఇలా వచ్చింది. మళ్ళీ ఇలా వచ్చింది. మళ్ళీ ఇలా వచ్చింది. ఇట్లా కోనిక్ ఒక కార్నర్‌ని బేస్ చేసుకొని మనకొస్తుంటది. ఇట్స్ ఏ కోనిక్ గ్రేడియంట్. ఇది ఓన్లీ దీనికే కాదు. ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్‌కే కాదు. బటన్‌కైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు బటన్ చూడండి. బటన్ మనకి క్లిక్ మీ అంటున్నా. ఈ బటన్‌కి మనం స్టైల్స్ అప్లై చేస్తున్నాం చూడండి. బటన్‌కి సో, ప్యాడింగ్ వచ్చేసి ఒక 10 పిక్సెల్ అండ్ 20 పిక్సెల్. అండ్ అదే విధంగా బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ ఇస్తున్నా. జనరల్‌గా గ్రీన్ ఇస్తున్నా. అండ్ అదే విధంగా కలర్ వైట్ ఇస్తున్నా. కలర్ వైట్.
అండ్ అదేవిధంగా బార్డర్ రేడియస్ ఓ 10 పిక్సెల్. నౌ సీ దిస్. చూడండి ఇలా బటన్ వచ్చింది. ఇలా బటన్. ఇప్పుడు బార్డర్ ఉంది కాబట్టి బార్డర్ నేనేం చేస్తానంటే నన్ చేస్తాను. బార్డర్ నన్. సీస్ ఇలా. ఇప్పుడు మనకి ఈ కేసెస్‌లో గ్రీన్ కలర్ అనేది సింగిల్ వాల్యూనే వచ్చింది. ఇప్పుడు నాకు సింగిల్ వాల్యూ వద్దు. నాకు మల్టిపుల్ కలర్స్ కాంబినేషన్ కావాలి. అప్పుడు మనకి లీనియర్ గ్రేడియంట్ ఆర్ లీనియర్ గాని, రేడియల్ గాని, కోనిక్ గాని ఏదైనా తీసుకోవచ్చు. లీనియర్ గ్రేడియంట్ రెడ్ ఇస్తున్నా అండ్ యెల్లో ఇస్తున్నా. ఓన్లీ ఈ 2 కలర్స్ చాలు నాకు. నౌ సీ దిస్. చూడండి. ఇలా కలర్ కాంబినేషన్ ఇలా వచ్చింది చూడండి. ఇలా బటన్స్. ఇలా నేను హోవర్ చేయంగానే బటన్‌ని నేను హోవర్ చేయంగానే బటన్ హోవర్ చేయంగానే నాకు కలర్ మారిపోవాలి. కలర్ వేరే కలర్ కావాలి. సో ఇట్స్ ఏ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి రెడ్, యెల్లో. ఇక్కడ మనకి గ్రీన్, వైట్. గ్రీన్, వైట్ అని ఇస్తున్నా. నౌ సీ దిస్. చూడండి. హోవర్ చేయగానే గ్రీన్, వైట్. ఇలా హోవర్ చేయగానే ఇలా మారిపోవచ్చు. లేదు నాకు ఇలా కావాలి. అంటే మనకు టాప్ టు బాటమ్ ఉంది కదా! ఇక్కడ మనకు రైట్‌కి కావాలి. టు రైట్. ఇలా. చూడండి. టు రైట్. ఓకేనా? చూడండి ఇలా. మనకి ఏదైనా సరే డిఫరెంట్‌గా చేసుకోవాలంటే ఇలా డిఫరెంట్‌గా మనం చేసుకోవచ్చనమాట. ఇట్స్ ఏ గ్రేడియంట్స్ అనమాట. ఏమైనా డౌట్? సో, అన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్సే బట్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. నెక్స్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనమాట. టెక్స్ట్ ఎఫెక్ట్స్. టెక్స్ట్ ఎఫెక్ట్స్ చాలా కేసెస్‌లో ఉంటది. బట్ నేను ఒక చిన్న కేసెస్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. ఎందుకు టెక్స్ట్ కేసెస్ గురించి మనం నేర్చుకుంటున్నాం. టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనమాట ఇది. సో, ఫస్ట్ డాట్ డివ్1కి మనం ఏం చేస్తున్నాం అంటే ఇట్స్ ఏ విడ్త్ వచ్చేసి నేను విడ్త్ 33.33% అంటాను. 33.33% అంటాను. ఇట్స్ ఏ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి మనకు రెడ్ అంటాను. అండ్ అదేవిధంగా కలర్ వచ్చేసి వైట్ అంటాను. అండ్ సమ్ ప్యాడింగ్ కూడా ఇస్తాను. ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్ ఇస్తాను. నౌ సీ దిస్ అవుట్‌పుట్. ఇలా వచ్చింది. బట్ ఇక్కడ మనకు ఈ టెక్స్ట్ మొత్తం నీట్‌గా కార్నర్స్‌కి అన్నీ అలైన్‌మెంట్ అవ్వాలనుకున్నాను. నీట్‌గా కార్నర్‌కి అన్నీ అలైన్‌మెంట్ అవ్వాలనుకుంటే వి యూజ్ టెక్స్ట్ అలైన్, జస్టిఫై ఇస్తాం. జస్టిఫై ఇస్తే కార్నర్స్ అన్నీ నీట్‌గా అలైన్‌మెంట్ అవుతాయి. ఇట్స్ ఏ టెక్స్ట్ అలైన్ జస్టిఫై. బట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు సరిపోయింది. ఇక్కడ బానే ఉంది. ఇక్కడ చూడండి ఎక్కువ లెంత్ వచ్చింది స్పేస్. ఇక్కడ చూడండి ఎక్కువ స్పేస్ వచ్చింది. ఇలా స్పేస్ ఎక్కువ రావడం వల్ల మనకేమైతుందంటే ఇయన్నీ మనకి చాలా ప్రాబ్లమ్ అనమాట మనకి. అంటే చూడడానికి మనకి నీట్‌గా ఉండదు. అండ్ అదే విధంగా ఒక వర్డ్ అనేది చాలా బిగ్గరగా ఉందనుకో సపోజ్. ఇక్కడ మనకు ఒకటే కంటిన్యూ వర్డ్ అంటే గ్యాప్ లేకుండా మొత్తం కంటిన్యూ వర్డ్ ఉందనుకోండి. ఇలా కంటిన్యూ వర్డ్ ఉన్నప్పుడు మనకేమైందంటే ఔట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోద్ది. చూడండి. ఔట్ ఆఫ్ ది సో, కలర్ వచ్చేసి యెల్లో రాద్దాం మనకి. వైట్ కాకుండా యెల్లో రాద్దాం. మనకు అర్థమైతది. కలర్ యెల్లో. సీస్ ఇలా ఔట్ సైడ్‌కి వెళ్ళిపోయింది చూడండి. ఔట్ సైడ్‌కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడేందంటే ఒకటే కంటిన్యూ వర్డ్ ఉన్నప్పుడు మనకి అది ఇక్కడ బ్రేక్ చేసుకోలేదనమాట. ఎండింగ్‌లో మనకు బ్రేక్ చేసుకోలేక నెక్స్ట్ లైన్‌లోకి రాలేక అది అలాగే కంటిన్యూ అయిపోయింది. ఇలాంటి కేస్‌లో మనకు ఇలా ఒక సింగిల్ వర్డ్‌ని మనం బ్రేక్ చేయాలంటే వర్డ్ వ్రాప్ అంటాం. వర్డ్ వ్రాప్ బ్రేక్ వర్డ్ అనమాట. ఒక సింగిల్ వర్డ్‌ని బ్రేక్ చేయాలంటే వర్డ్ వ్రాప్ బ్రేక్ వర్డ్. ఇప్పుడు బ్రేక్ ఏసి నెక్స్ట్ లైన్‌లోకి వచ్చేసింది చూడండి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి ఇక్కడ చాలా స్పేసింగ్ వచ్చేసింది. ఇక్కడ చాలా స్పేసింగ్ ఎందుకొచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ ఉండే వర్డ్ చాలా పెద్దది. ఇది ఇక్కడ లైన్‌లో పట్టలేదు. అందుకోసం మనకి ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేసేసింది. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేసి ఈ కార్నర్స్ అన్నీ నీట్‌గా చేసింది. ఇక్కడ చూడండి ఇక్కడంతా అడ్జస్ట్‌మెంట్ చేసి ఇదంతా మనకి చాలా నీట్‌గా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఈ వర్డ్ చాలా బిగ్గరగా ఉంది. బట్ ఇక్కడ సరిపోతే ఇక్కడ మనం వర్డ్‌ని మనం బ్రేక్ చేయలేమనేసి నెక్స్ట్ లైన్‌లోకి వచ్చింది. ఇక్కడ మనం వర్డ్ వ్రాప్ బ్రేక్ వర్డ్ అనేది ఒక సింగిల్ వర్డ్‌నే మనం బ్రేక్ చేసాం. అండ్ అదే విధంగా నెక్స్ట్ వర్డ్ బ్రేక్ అనమాట. వర్డ్ బ్రేక్ ఇట్స్ ఏ బ్రేక్ ఆల్ అంటాం. అంటే మన ఈ స్ట్రక్చర్‌లో ఉండే ప్రతి వర్డ్ అనేది బ్రేక్ చేసుకోవాలనేసి. చూడండి ఇప్పుడు ప్రతి వర్డ్ బ్రేక్ చేసుకొని ఇప్పుడు చూడండి ఇంతకు ముందున్న గ్యాప్స్ అన్నీ ఇప్పుడు చూడండి ఫిల్ అయిపోయాయి.
ఇప్పుడుండే గ్యాప్స్ అన్ని మనకు కరెక్ట్ స్పేసింగ్స్తో మనకు వచ్చాయి. క్లియర్? ఏం డౌట్ ఉందా? ఇలా అనమాట. మనకి ఏదైనా సరే ఒక స్ట్రక్చర్లో మనకు వర్డ్ని బ్రేక్ చేసుకోవాలి, లేదా వర్డ్స్ని బ్రేక్ చేసుకోవాలి. మొత్తం వర్డ్స్ని బ్రేక్ చేసుకోవాలంటే వర్డ్ బ్రేక్ కాల్. అదేమన్నా ఒక సింగిల్ వర్డ్ని బ్రేక్ చేసుకుంటే వర్డ్ బ్రేక్ వర్డ్. ఇట్స్ ఏ టెక్స్ట్ ఎఫెక్ట్స్. అంటే టెక్స్ట్ వల్ల మనకి ఏదైనా ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటే ఇలా మనకు ఏదైనా సరే టెక్స్ట్ లైన్ జస్టిఫై యూజ్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ నీట్గా అలైన్మెంట్ అవ్వకుండా ఇలా వస్తుంటాయి. అలాంటి కేసులో మీరు ఏం చేస్తారంటే ఇలా టెక్స్ట్ని బ్రేక్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనమాట మనకి. ఇవి టెక్స్ట్ ఎఫెక్ట్స్. క్లియర్ ఆర్ నాట్? Yes. Clear. నెక్స్ట్ ఫ్లోట్ అండ్ క్లియర్ అనమాట. ఓకే, ఫ్లోట్ అండ్ క్లియర్. ఈ మీడియా క్వైరీస్ మనకు సరిపోకపోవచ్చు టైం. ఈ మీడియా క్వైరీస్ లాస్ట్లో చెప్పుకుందాం. అంత మొత్తం ప్రాజెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత చెప్పుకుందాం, మనకి వద్దులేండి. ఇవన్నీ టుమారోకి మనకి ఫినిష్ అయిపోతాయి. ఓకే, టుమారో అనేది ఎక్స్ట్రా టైం అయితే తీసుకుంటాను. ఇవాళ కొద్దిసేపుగా తీసుకునేది మనం, టుమారో వచ్చేసి ఎక్స్ట్రా టైం కూడా తీసుకుంటాను. ఇవన్నీ మనకు టుమారో అయిపోవాలి. ఎందుకంటే మళ్ళీ సాటర్డే, సండే అండ్ మండే కూడా నేను తీసుకోలేను క్లాస్. అందుకోసం 3 days టైం ఉంటుంది కాబట్టి ఈ 3 daysకి ఇవన్నీ బాగా నీట్గా ప్రాక్టీస్ చేసుకొని టాస్క్ అనేది ఫినిష్ చేసుకోవాలన్నమాట. ఓకే, టాస్క్ కూడా ఒక 2 టాస్క్లు ఇస్తాను. ఆ 2 టాస్క్లు కూడా మీరు ఫినిష్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి టాపిక్ ఏ డే చెప్తానో అదే డే ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఏ డౌట్స్ రాకుండా ఉంటాయి. ఎవరైతే డిలే చేసుకుంటారో మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ కాదు కదా, క్లాస్ కూడా అర్థం కాదనమాట. అందుకోసం ఎవరికైనా ఇస్తున్న సజెషన్ ఏంటంటే ఏ డే అయిపోతే ఆ డేనే ఫినిష్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్ అండ్ క్లియర్. సో ఫ్లోట్ అండ్ క్లియర్ అనేది ఓల్డెన్ డేస్లో వాడేవాళ్ళు, బట్ ప్రజెంట్ అయితే అవసరం లేదు. బట్ తెలిసి పెట్టుకోండి అసలు ఏంటి అనేసి. ఫ్లోట్ అండ్ క్లియర్ .html. ఇక్కడ నేనేంటంటే ఒక స్ట్రక్చర్ తీసుకుంటున్నా. ఒక స్ట్రక్చర్, ఇట్స్ ఏ డివ్ అనేది. ఇక్కడ కంటెంట్ తీసుకున్నా లోరమ్ అనేసి. ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నా, ఇమేజ్. ఇక్కడ ఇమేజ్ మన దగ్గర ఏం లేదు కాబట్టి మనకి లైవ్లో ఉండే ఇమేజ్నే ఇచ్చేస్తాను లింక్. సేవ్ ఇమేజ్, కాపీ ఇమేజ్ అడ్రస్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం చేస్తున్నా అంటే ఇమేజ్కి నేను విడ్త్ ఒక 300 పిక్సెల్ అండ్ అదేవిధంగా హైట్ వచ్చేసి ఒక 300 పిక్సెల్ ప్లస్ అని విడ్త్ హైట్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇలా వచ్చింది చూడండి, ఇప్పుడు ఇలా వచ్చింది. సపోజ్ మనకి 100 పిక్సెల్ ఇలా. సో మనకి ఇంకా ఎక్కువ ఉందా, మనకి ఇంకా 200 ఇద్దాం, లేదా 100 ఇద్దాం. 100 ఇద్దాం. ఇప్పుడు కంటెంట్ అనేది ఇంకా కొద్దిగా పెంచుతున్నా. నో సిరీస్. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఎందుకంటే ఇది ఇన్లైన్ ఎలిమెంట్, ఈ టెక్స్ట్ కూడా ఇది ఇన్లైన్ అనమాట. అందుకోసం మనకు ఈ ఇన్లైన్ వచ్చేసి మనకు దీనికి అడ్జస్ట్మెంట్ అయింది. బట్ ఈ కేసెస్లో నాకు ఏంటంటే, ఈ ఇమేజ్ అనేది రైట్ సైడ్ కానీ వెళ్ళాలి, లేదా లెఫ్ట్ సైడ్ కానీ వెళ్ళాలి. కంటెంట్ మొత్తం రైట్ సైడ్ కానీ వెళ్ళాలి, లేదా లెఫ్ట్ సైడ్ కానీ వెళ్ళాలి. ఆపోజిట్ అనమాట. ఇది లెఫ్ట్కి వెళ్తే కంటెంట్ రైట్కి వెళ్ళాలి, ఇది రైట్కి వెళ్తే కంటెంట్ లెఫ్ట్కి వెళ్ళాలి. అలా. అందుకోసం ఇమేజ్కి వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే రైట్ సైడ్కి వెళ్ళాలనుకుంటున్నా. అందుకోసం మనం ఫ్లోట్ రైట్ అనేసి వాడతాము. కంప్లీట్గా రైట్కి వెళ్ళాలంటే ఫ్లోట్ రైట్ రాస్తే కంప్లీట్గా రైట్కి వెళ్ళిపోద్ది. అప్పుడు చూడండి, మనకు కంప్లీట్గా రైట్కి వెళ్ళిపోయింది. అదేవిధంగా లెఫ్ట్ అన్నామనుకోండి, ఎక్కడ ఈ ఏరియాలో మాత్రమే, ఈ ఏరియాలో అంటే ఈ కంటెంట్ తర్వాత ఉండే ఏరియాలో మాత్రం రైట్కి వెళ్తుంది. ఈ కంటెంట్ ఉండే ఏరియాలో మాత్రమే లెఫ్ట్కి వెళ్తుంది. లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వెళ్తా, రైట్ అంటే రైట్కి వెళ్తుంది. మనకు ఉండేది ఫ్లోట్లో ఏంటంటే ఓన్లీ లెఫ్ట్ రైట్ అనమాట. ఒకటి లెఫ్ట్కి, ఒకటి రైట్కి అనమాట. లేదు, ఈ ఇమేజ్ వచ్చేసి టాప్లో ఉంది, అంటే ఈ ఇమేజ్ వచ్చేసి ఈ డివ్ దగ్గర టాప్లో ఉంది. అప్పుడు ఏమవుతుందంటే సిరీస్, అప్పుడు మనకి ఈ కంటెంట్ నీట్గా చూడండి, ఈ కంటెంట్ మొత్తం లెఫ్ట్లోకి వెళ్ళింది, ఇమేజ్ మొత్తం రైట్లోకి. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా ఉంది. సేమ్ అదే కేసులో ఇప్పుడు లెఫ్ట్కి రైట్కి వెళ్ళింది, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఈ డివ్కి నేను బార్డర్ ఇవ్వాలనుకున్నా. ఈ డివ్కి బార్డర్ 5 పిక్సెల్ సాలిడ్ రెడ్ అని ఇవ్వాలనుకున్నా, సాలిడ్ రెడ్. బట్ ఈ కేసులో మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఓన్లీ కంటెంట్ వరకే వచ్చింది, ఇమేజ్ లోపలికి రాలేదు. ఇది కరెక్టా? ఇది అప్లై అయింది కరెక్టా? ఈ బార్డర్ ఓన్లీ కంటెంట్ వరకే అప్లై అయింది. అంటే ఇక్కడ ఉండే స్పేసింగ్ అంతా ఎంటీ అనేసి, ఇక్కడ ఉండే ఏరియా మొత్తం ఎంటీగా ఉందనేసి దాని మీనింగ్.
ఇది ఎంటీగా ఉందంటే ఏమనుకుంటాం, ఈ డివ్ తర్వాత ఇంకొక కంటెంట్ ఏదైనా ఇచ్చా అనుకోండి, లోరమ్ ఏదైనా సరే ఇంకో కంటెంట్ ఇచ్చాను, ఏమవుతుంది, ఇది టాప్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఈ టాప్లోకి వెళ్ళిపోయింది. బట్ ఇదంతా ఒక ఏరియా, ఇదంతా ఒక ఏరియా. ఈ ఇమేజ్‌నిచ్చి ఈ కంటెంట్ మొత్తం అంతా ఒక ఏరియా. దాని తర్వాత ఇంకో డివ్ లాగా మనకు రావాలి. ఈ డివ్ అనేది తర్వాత డివ్ లాగా రావాలి. ఇప్పుడు మన ఫ్లోట్ అనేది వాడడం వల్ల మనకేమవుతుందంటే ఎఫెక్ట్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఒక పేరెంట్ లోపల ఉండే ఎలిమెంట్స్‌కి మనం ఫ్లోట్ వాడుతున్నాం అంటే, ఆ ఎలిమెంట్స్ తర్వాత అంటే ఈ ఎలిమెంట్స్ తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ ఎలిమెంట్ తర్వాతనే అనవచ్చు. ఈ ఎలిమెంట్ తర్వాత అవ్వచ్చు, లేదనుకుంటే ఈ ఎలిమెంట్‌కైనా అవ్వచ్చు. దానికి మనం ఓవర్‌ఫ్లో హిడెన్ వాడాలి. ఓవర్‌ఫ్లో హిడెన్ వాడాలి. నౌ సీ థిస్. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం అంతా నీట్‌గా వచ్చింది. ఇది మొత్తం అంతా నీట్‌గా వచ్చింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లైన్‌లోకొచ్చింది. అంటే ఇది లిటిల్ బిట్ కన్‌ఫ్యూజ్ అనమాట మనకి. లిటిల్ బిట్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. బట్ దీంట్లో ఉండే వాల్యూస్ ఏందంటే, ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్, ఫ్లోట్ నన్ అనమాట. కంప్లీట్‌గా ఫ్లోట్ లెఫ్ట్ అంటే కంప్లీట్‌గా లెఫ్ట్‌కెళ్ళిపోద్ది. మొత్తం అంతా స్పేసింగ్ వచ్చేస్తది. అదేవిధంగా ఫ్లోట్ రైట్ అంటే కంప్లీట్‌గా ఫ్లోట్ రైట్‌కెళ్ళిపోద్ది. బట్ ఎప్పుడైతే మీరు ఫ్లోట్ రైట్, ఫ్లోట్ లెఫ్ట్ అనేసి రాస్తారో కంపల్సరీ ఆ పేరెంట్ తర్వాత అంటే ఈ పేరెంట్ తర్వాత అంటే ఇలా మనం ఓవర్‌ఫ్లో ఇచ్చాం. ఇలా కాకుండా మనం ఇలా కూడా రాయాలి. సో, ఇప్పుడు డివ్ రెండిటికి రాసాం కాబట్టి ఇది ప్రాబ్లమ్ వస్తుంది. ఈ డివ్ మనం తీయేద్దాం. మనకు ఒక పారాగ్రాఫ్‌ని తీసుకుందాం. మనకు కొద్దిగా ప్రాబ్లమ్ లేకుండా ఉంటది. కంటెంట్ నుండి ఇలా పైకొచ్చేసింది. బట్ ఈ కేసెస్‌లో మనకేందంటే, ఈ కేసెస్‌లో ఈ డివ్‌కి తర్వాత మనం క్లియర్ చేయాలి. ఏం క్లియర్ చేయాలంటే డివ్ డబుల్ కోలన్ ఆఫ్టర్. క్లియర్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఫస్ట్ మీరేం చేయాలంటే కంటెంట్ అనేది ఎంప్టీగా తీసుకోవాలి. అండ్ అదేవిధంగా డిస్‌ప్లే బ్లాక్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆఫ్టర్ గాని లేదా బిఫోర్ గాని తీసుకుంటే ఈ 2 కళ్ళు మూసుకొని మీరు ఇచ్చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫ్లోట్ లెఫ్ట్ అప్లై చేస్తున్నాం. ఫ్లోట్ లెఫ్ట్ గాని, ఫ్లోట్ రైట్ గాని అప్లై చేస్తున్నామంటే ఇక్కడ మనం ఏం రాయాలంటే క్లియర్ రైట్ ఇవ్వాలి. ఇక్కడ రైట్ ఇచ్చాం. ఫ్లోట్ రైట్ అంటే క్లియర్ రైట్ రాయాలి. నౌ సీ దిస్, ప్రాబ్లమ్ సాల్వ్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నేను 2 ఇమేజెస్ తీసుకుంటా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ తీసుకుంటున్నా అండ్ ఇక్కడ నేను సెకండ్ ఇమేజ్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఇమేజ్, సెకండ్ ఇమేజ్ తీసుకున్నప్పుడు ఇమేజ్‌కి 2 డిఫైన్ చేయాలనుకుంటే క్లాస్ ఈక్వల్ టు img1 రాస్తున్నా. అండ్ అదేవిధంగా క్లాస్ ఈక్వల్ టు img2 రాస్తున్నా. img1, img2. ఇప్పుడు మనకి డాట్ img1కి ఫ్లోట్ రైట్ రాశాను. అండ్ అదేవిధంగా డాట్ img2కి ఇక్కడ 1కి వచ్చేసి లెఫ్టే రాద్దాం, మనకి లెఫ్ట్ రాద్దాం. అండ్ 2కి రైట్ రాద్దాం. లెఫ్ట్ రైట్ నోసీస్, లెఫ్ట్ రైట్ చూడండి, ఇది లెఫ్ట్కి వెళ్ళి రైట్లోకి వెళ్ళింది. మిడిల్లో అంతా స్పేసింగ్ వచ్చేసి ఉంటుంది మనకు. ఎప్పుడైతే ఇది రాస్తామో అప్పుడు మనకి ఇప్పుడు మనకి నేను ఏం చేస్తున్నా అంటే ఇది తీస్తున్నా. ఇప్పుడు డివ్కి బార్డర్ ఇచ్చాను. ఇమేజ్ 1కి ఇమేజ్ 2కి మనం ఇమేజెస్ ఇలా ఇచ్చాం. ఇప్పుడు ఈ కేసులో మనకు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇమేజ్ అంతా అవుట్ సైడ్కి వచ్చింది. బార్డర్ చూడండి ఓన్లీ కంటెంట్ వరకే వస్తుంది. అండ్ ఇక్కడ ఉండే కంటెంట్ చూడండి టాప్కి వెళ్ళిపోయింది. ఇది కరెక్ట్గా రావట్లేదు మనకి. అందుకోసం మనకి ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, ఎప్పుడైనా మీరు ఫ్లోట్ వాడితే ఇక్కడ మనకు ఒక పేరెంట్లో ఫ్లోట్ లెఫ్ట్ వాడాం, ఫ్లోట్ రైట్ వాడాం, ఫ్లోట్ లెఫ్ట్ వాడాం, ఫ్లోట్ రైట్ వాడాం, అన్నీ వాడాం కాబట్టి దాని పేరెంట్‌కి తర్వాత అంటే ఈ పేరెంట్ తరువాత అంటే ఈ ఎలిమెంట్స్ ఉండే పేరెంట్ తరువాత మనం ఏం రాయాలంటే ఇట్స్ ఏ క్లియర్ బోత్ రాయాలి. ఇక్కడ మనకు ఫ్లోట్ లెఫ్ట్ ఉంది, ఫ్లోట్ రైట్ ఉంది. ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్. ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ రాసాం కాబట్టి ఇట్స్ ఏ క్లియర్ బోత్ అనమాట. క్లియర్ బోత్. దట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వ్. లేదు, ఇప్పుడు మీరు ఇక్కడ లెఫ్టే ఇచ్చారు. ఫ్లోట్ లెఫ్ట్ అండ్ ఇక్కడ ఫ్లోట్ లెఫ్టే ఇచ్చారు. ఫ్లోట్ లెఫ్ట్ ఇచ్చినప్పుడు మాకు ఏం చేయాలి? చూడండి లెఫ్ట్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి మనకి ఇక్కడ క్లియర్ లెఫ్ట్ రాయాలి. సో ఇది లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ముందే చెప్తున్నా, కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. మీరు నేర్చుకోవాలనుకుంటే నీట్‌గా నేర్చుకోండి. లేదు సగం నేర్చుకోవాలంటే వదిలేయండి ఈ కాన్సెప్ట్‌ని. ఓన్లీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫ్లోట్ లెఫ్ట్ అంటే కంప్లీట్ లెఫ్ట్ వెళ్ళిపోద్ది, ఫ్లోట్ రైట్ అంటే కంప్లీట్ రైట్ వెళ్ళిపోద్ది. బట్ దాని పేరెంట్‌కి క్లియర్ లెఫ్ట్ గాని, క్లియర్ రైట్ గాని, క్లియర్ బోత్ గాని ఇవ్వాలి. మీరు తీసుకుంటే వాల్యూని బట్టి. ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ రాశారంటే క్లియర్ బోత్ రాయాలి. ఓన్లీ ఫ్లోట్ లెఫ్ట్ తీసుకుంటే క్లియర్ లెఫ్ట్ తీసుకోవాలి. ఫ్లోట్ రైట్ తీసుకుంటే క్లియర్ రైట్ తీసుకోవాలి. అంతే. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? అప్ టు నౌ ఎనీ డౌట్స్? సో చాలా ఇంపార్టెంట్.
మాట. వీటన్నిటిని కూడా మీరు రియల్ టైమ్‌లోనే అప్లై చేయండి. ఎక్కడ అప్లై చేస్తారు అంటే, మన ప్రాజెక్ట్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూడండి. ఈ మెనూస్‌లో ఉండే ఎల్ఐని హోవర్ చేస్తే టెక్స్ట్ కలర్ మారుతుంది. అండ్ ఇక్కడ బార్డర్ కూడా వస్తుంది మనకి. ఇక్కడ టెక్స్ట్ కలర్ ఇవ్వాలి. అంటే ఈ యుఎల్‌లో ఉండే ఎల్ఐకి హోవర్ చేసినప్పుడు, అంటే ఇక్కడ యాంకర్ ట్యాగ్ కాబట్టి యుఎల్‌లో ఎల్ఐలో ఉండే యాంకర్ ట్యాగ్‌ని హోవర్ చేస్తే టెక్స్ట్ కలర్ మార్చాలి. ఆ యాంకర్ ట్యాగ్‌కి బార్డర్ కూడా ఇచ్చేయాలి. ఓకే. అప్లై చేయండి. అండ్ అదేవిధంగా ప్రతి వాటికి ఈ టైటిల్స్‌కి అండర్‌లైన్స్ కూడా యాడ్ చేసేయండి. ఓకే. ఇక్కడ ఉండే కదా! కింద అండర్‌లైన్స్ యాడ్ చేసేయండి. పర్ఫెక్ట్‌గా ఉంటది. అండ్ అదేవిధంగా ఈ ఇన్‌పుట్‌లో ఫోకస్ చేసినప్పుడు అండ్ ఈ బటన్‌ని అంటే హోవర్ చేసినప్పుడు దానికి కూడా స్టైల్స్ రాయండి. ఈ ఇమేజెస్‌కి హోవర్ చేసినప్పుడు ఏదైనా సరే చిన్న ఎఫెక్ట్ గాని, అండ్ ఏదైనా సరే చిన్న షాడో గాని అన్నీ అప్లై చేయండి. ఓకే. ఇవన్నీ అప్లై చేయాలి. అదేవిధంగా సేమ్ వీటికి కూడా అంతేలెండి. వీటికేం లేదు. సో, వీటికి ఇప్పుడు ఇలా ఇమేజ్ మీదకి ఇలా ఇట్లా నావ్ బార్ రావాలంటే టుమారో కాన్సెప్ట్‌లో మీకు క్లారిఫై అవుతది. అండ్ అదేవిధంగా డ్రాప్ డౌన్ రావాలన్నా సరే, ఇట్లా నావ్ బార్‌లో డ్రాప్ డౌన్ కావాలన్నా సరే టుమారోనే క్లారిఫై అయితది. ఇట్లా డ్రాప్ డౌన్ చేసుకోవాలంటే ఎలాగనేసి టుమారోనే క్లారిఫై అవుతది. ఓకే. సో, టుమారో అనేది కొద్దిగా ఎక్కువ కాన్సెప్ట్సే అంటే కొద్దిగా ఎక్కువ టైమే తీసుకుంటాను. ఇవన్నీ ఫినిష్ చేద్దాం టుమారో. ఓకే. సో, థాంక్ యూ దిస్ ఫర్ టుడే క్లాస్. సో, టుమారోతో మనకి సీఎస్ఎస్ ఫినిష్ అయిపోద్ది. ఓకే. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థాంక్ యూ. ఓకే. థాంక్స్.